ఓం శ్రీ గురుదేవాయ నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఈ భజగోవింద స్తోత్రాన్ని మననం చేస్తున్నాము. సృష్టి యొక్క స్వరూపము సమృద్ధి. సమృద్ధి అంటే దేంతో పోల్చి సమృద్ధి అవుతుంది? సృష్టి ఎందుకు సమృద్ధి స్వరూపం? సృష్టి ఉనికి చేత సమృద్ధం. ఉనికి ఎట్లా సమృద్ధం? ఉనికి తనయందు తానే సమృద్ధం. మనం మామూలుగా సమృద్ధి అన్న పదాన్ని అర్థం చేసుకోవటానికి ఎటువంటి సందర్భంలో దాన్ని ప్రయోగం చేస్తాం? సమృద్ధిగా ఉండటం అంటే ఇంట్లో వస్తువులన్నీ సమృద్ధిగా ఉన్నాయి, బియ్యం సమృద్ధిగా ఉన్నాయి, కూరగాయలు అన్ని సమృద్ధిగా, పాడి పంటలు అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇది మనకు అర్థమవుతుంది. సమృద్ధి అంటే ఎట్లా ఉంటుంది? లోటు లేకుండా, ఎదురు చూసే అవసరం లేకుండా, లోటు లేకుండా ఏది ఉంటుందో అది సమృద్ధి స్వరూపం. ఇప్పుడు ఇక్కడ మనం ఉపమానంలో చూసిందేమో ఎట్లాగో బాహ్యమైన కొన్ని వస్తువుల చేత అవి వాడుకునే వాడికి సమృద్ధి లాగా ఉంది, అంతే కదా? మనం అన్ని వాడుకుంటున్నాం, పాడి పంటలన్నీ వాడుకుంటున్నాం, ధన ధాన్యాలన్నీ వాడుకుంటున్నాం కనుక అవి సమృద్ధిగా ఉంటే మనకు సమృద్ధి అన్నట్లుగా ఊహించుకుంటున్నాం. కానీ ఇక్కడ మనము ప్రయోగించిన సృష్టి సమృద్ధి స్వరూపం అన్న ఆ సమృద్ధి ఇట్లా కాదు. ఉనికి యొక్క సమృద్ధి ఎట్లా ఉందంటే అది తనయందు తాను ఉండుట అన్న సమృద్ధి స్వరూపం. నాకు ఇంకొకటి దాని యొక్క ఆలోచన లేదు, ఎదురు చూపు లేదు, తనయందు తనకు సమృద్ధి. సృష్టి ఉనికి చేత సమృద్ధమైనప్పుడు ఎట్లా సమృద్ధి అంటే ఏ ఉనికి స్వరూపం తనయందు తాను సమృద్ధమో అదే సృష్టిలో అట్లాగే ఉంది. కానీ సృష్టికి అది సమృద్ధి పూర్ణమైపోదు. అక్కడ ఒక గదిలో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వండి పెట్టాం. ఇప్పుడు అది సమృద్ధి దేంతో పోల్చవుతుంది? అవి ఎట్లా ఉపయోగకరమో చెప్పండి. ఎట్లా ఆలోచిస్తాం మనం? తినడానికి అన్ని రకాల వంటకాలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. కానీ మనం అక్కడ ఏం ఎదురు చూస్తాము? ఉన్నాయి, వంటకాలు ఉన్నాయి, దీంతో మన ప్రయోగం అక్కడ పూర్తి కాదు. ఏం ఆలోచిస్తాం? తినేవాడు అనే ఒక రూపాన్ని ఆలోచిస్తాము, అంతే. ఉనికి తనయందు తనకు సమృద్ధి సృష్టి అనే అంశమునకు వచ్చేటప్పటికి ఎట్లా అయిందంటే సృష్టిలో ఉనికి స్వరూపాన్ని గ్రహించేవాడు అనే ఒక అంశం వచ్చేస్తుంది. వాడి చేత అది సమృద్ధి అయిపోతుంది. వాడి గ్రహింపులో సమృద్ధి. పంచభక్ష్య పరమాన్నాలన్నీ తినేవాడు ఉంటే వాడికి లోటు లేకుండా ఉన్నందుకు అది సమృద్ధి. కానీ కేవలం ఆ పంచభక్ష్య పరమాన్నాలు ఆ గదిలో వండి పెట్టినందుకు సమృద్ధి కాదు, అంతేనా? మనకు అది అర్థమవుతుంది. అట్లాగే సృష్టిలో, సృష్టి స్థానంలో అంటే ఒక ప్రయోగ ప్రవర్తన స్థానంలో గ్రహింపు అనే ఏ అంశం ఉందో దానికి సమృద్ధి అన్న అంశం అక్కడ అనుసంధానం అవుతుంది. లేకపోతే ఆ గ్రహించేవాళ్ళు లేకపోతే లోకంలో మనం ఒక మాట వాడతాం, ఏమిటి? అడవి కాచిన వెన్నెల అంటారు. అడవి కాచిన వెన్నెల అంటే అర్థం ఏమిటి? అడవిలో బాగా వెన్నెల ఉంది, కానీ
దాన్ని ఆస్వాదించేవాడు అక్కడ లేడు అన్నప్పుడు అది అడవి కాచిన వెన్నెల అంటాం. అటువంటిది కాదు సృష్టి యొక్క సమృద్ధి. ఎందుకంటే సృష్టికి సమృద్ధి స్వరూపాన్ని ఇవ్వటానికి ఉనికి యొక్క పూర్ణ రచనా స్వరూపుడై జీవుడు ఉన్నాడు. అక్కడ లేకుండా సృష్టి లేదు. జీవుడు అన్న అంశంతో పోల్చే సృష్టి అంశం వచ్చింది. ఎట్లా వచ్చింది? సృష్టిలో అపరా ప్రకృతి, పరాప్రకృతి, రెండు ప్రకృతులతో అది పూర్ణమైన స్వరూపంగా, ఉనికి యొక్క సమృద్ధి స్వరూపంగా అలరారుతుంది. ఇప్పుడు ఇక్కడ గురుదేవులు మనకు అందించిన ఈ చార్ట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎట్లాగో ఈ సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి స్వరూప, ఇది సమృద్ధి, ఉనికి యొక్క సమృద్ధి. దీన్ని అందుకోవటానికి దాని ప్రవర్తన రూపుడై ఆ లక్షణాలను ఇముడ్చుకొని, దేవ లక్షణాలను భగవాన్ లక్షణాలను ఇముడ్చుకొని ఈ జీవుడు ఈ బయట ఉన్న బాహ్య సృష్టి రెండు ఒక్కసారిగా విడుదల చేయబడటమే సృష్టి జరగటం. సృష్టి జరగటం అంటే ఏదో అయ్యిందని కాదు. ఈ సమృద్ధి స్వరూపాన్ని గ్రహించడానికి వ్యక్తం చేయటానికి కూడా. అయితే ఈ గ్రహింపు వ్యక్తీకరణ అన్న అంశములు వచ్చేటప్పటికి మనకు ఒక బాహ్యమైన ప్రయోగంలో వాటిని ఊహించుకునేమంటాం. గ్రహించటం అంటే ఒకడు ఉండాలి, తను గ్రహించి తను వ్యక్తం చేయాలనుకుంటాడు. కానీ ఇక్కడ రెండు అంశములు కూడా తనకే వర్తిస్తాయి. తానే గ్రహించి తనకే వ్యక్తం చేసుకోవటం, ఇది సృష్టి యొక్క రచనాంశం. దీని చేత సృష్టి సమృద్ధి. ఇంకా సృష్టి సమృద్ధి అయిపోతే ఇంకా ఇప్పుడు వచ్చే ఈ సాధనాంశములన్నీ జీవుడు నిలుపుకోలేకపోవటం అవన్నీ ఎక్కడున్నాయి అసలు? ఎందుకు మనం ఇవి చూస్తున్నాం? సృష్టి తన యందు తాను ఇంత సమృద్ధమైన రచనగా అలరాడుతుండగా జీవుడు అన్న అంశం వచ్చింది. ఆ జీవుడు గ్రహింపుతో పోల్చే సృష్టికి సమృద్ధి వచ్చింది. అయినా ఇప్పుడు మన ప్రస్తుతపు అవగాహనలో ఆ సమృద్ధి కనిపించటాన్ని, అదెట్లా ఇంత గొప్ప అవాంతరం ఎట్లా వస్తుంది సృష్టికి? అవాంతరం రావాలంటే మూలంలో ఏదైనా దోషం ఉండాలి అని అనుకున్నప్పుడు ఉనికిలో ఏ దోషం లేదు. ఉనికిలో దోషమే లేదు. ఎందుకు? అది దోషము అన్న అంశం రావాలంటే దానికి తన యందు తానుండుటగాక ఇంకొక ఇతర ప్రవర్తన వస్తే దానికి దోషం వస్తుంది. ఆ దోషం సృష్టిలో ఉనికికి లేదు. కానీ సృష్టిలో జీవుడి గ్రహింపునకు ఇప్పుడు పెద్ద అవాంతరము దోషము కనిపిస్తున్నాయి మనకి. అంటే తనకు ఆ సమృద్ధి అయిన రచన స్వరూపం అందటం లేదు. అది మనకున్న లోటు, దోషం. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూనే జీవుడు సాధన కర్మ అన్న అంశములకు వస్తున్నాడు. అక్కడున్నాం మనం ఇప్పుడు భజ గోవింద స్తోత్రంలో. ఏమంటున్నారు? గోవిందం భజ హే మూఢమతే గోవిందం భజ. ఆ సమృద్ధి స్వరూపాన్ని, ఆ సమృద్ధి స్వరూపం ఇప్పుడు భజన చేయటానికి మనకే రూపంలో ఉంది, సేవించడానికి మన దగ్గర ఏ రూపంలో ఉందంటే ప్రజ్ఞా రూపంలో ఉంది. ప్రజ్ఞ అన్న రూపంలో మనకే ఆ రచన ఇమిడి ఉంది. ఇంకా మనకు లోటేం లేదు అక్కడ భజన చేయడానికి, సేవించటానికి. కానీ అక్కడ లోటుపాట్లను గుర్తిస్తున్న జీవుడు ఒక చిన్న అంశంను తాను గుర్తించి దాన్ని సవరించుకుంటే ఈ అవాంతరం తప్పిపోతుంది. అందుకే అక్కడ ఆ లోటుపాట్లు ఎక్కడ చూస్తున్నాడో ఆ లోటుపాట్లను ప్రస్తావన చేస్తూ మూఢమతి అన్నారు. ఎక్కడ అంటే ఇప్పుడు ఒక చిన్న ఉపమానంతో మనం అర్థం చేసుకుందాం. ఒక సాధకుడికి, ఒక మనిషికి, ఒక సాధకుడికి తృప్తి, పూర్ణమైన తృప్తి, తన పూర్ణత్వం తెలియని వెల్తి లేదు. వెల్తి ఉంది, తృప్తి లేదు. ఎందుకు అట్లాగో అంటే చాలా చిన్న చిన్న ఉపమానాలతో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనను మనం తరచి చూసుకుని ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు తెలుస్తున్న వెలితి ఏ అంశాల్లో ఉంది? ఏ అంశాల్లో మనకు వెలితి తెలుస్తోంది? చంచలత్వం వస్తుంది అంటున్నారు. చంచలత్వం వల్ల అసంతృప్తి. చంచలత్వం ఏ వేటి ప్రభావం వల్ల, ఎటువంటి విషయ ప్రభావముల వల్ల వస్తుంది? దేనికి సంబంధించిన వాటి వల్ల వస్తుంది?
తనకు తానుగా నిలబడలేకపోవటము అన్నది ఏ అంశం ప్రయోగంలో తాను చూస్తున్నాడు. ఒక సాధకుడు లోటును చూస్తున్నాడంటే తనకై తాను తరచి చూసుకోవాలి. పూర్ణ స్వరూపుణ్ణై నన్ను రచించింది సృష్టి అని శాస్త్రం చెబుతోంది, నమ్మకం ఉంది. గురువు చెప్పారు, నమ్మకం ఉంది, తెలుస్తోంది. ఆ తేజస్సు ఇంద్రియ తేజస్సుగా ఈ దేహమంతా వ్యాపించి ఉంది, తెలుస్తోంది. మరి ఏ విషయంలో ఏ అంశమునందు నేను ఈ అసంతృప్తిని అనుభవిస్తున్నాను అన్నది ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇక తృప్తి దానంతట అదే కట్టెలు దించుకొని వచ్చేస్తుంది. రాకుండా ఏం చేస్తుంది? అసంతృప్తి యొక్క ఇప్పుడు సూర్యరశ్మి ఉంది. సూర్యరశ్మి దేదీప్యమానంగా వెలుగుతున్నప్పటికీ మబ్బు, చిన్న మబ్బు అడ్డం వస్తే కూడా మన దాకా అది అందదు. ఆ మబ్బు ఎక్కడుంది? తనకు దగ్గరగా ఉంది, సూర్యుడికి చాలా దూరంలో ఉంది. తనకు దగ్గరగా ఉంది, తన కళ్ళను మూస్తోంది, అంటే తన గ్రహింపును ఆచ్ఛాదన చేస్తోంది. అందుకు సూర్యుడు కనిపించరావటం లేదు. అదే మబ్బు లేని చోట నుండి చూస్తే సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడు. ఆ మబ్బు ఉన్నప్పుడు ఉన్నాడు, లేనప్పుడు ఉన్నాడు. ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఆ ఆత్మ యొక్క సమృద్ధి స్వరూపము నాలో నాకు ఎప్పుడూ ఉంది. ఆ మబ్బు ఏమిటి? ఆ మబ్బు ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, విచారణ చేసుకుంటే అప్పుడు తన తేట తెల్లమవుతుంది, అంటే స్పష్టం అవుతుంది. తనకి ఎందుకు కనిపించటం లేదా? తృప్తి నాకు రాకపోవడానికి అసలు అవకాశం ఎక్కడుంది? ఎందుకు నేను ఈ అసంతృప్తిని అనుభవించాలి? లోటును ఎందుకు అనుభవించాలి? అడగవలసిన ప్రశ్నే కాదా? అన్నీ ఉండగా, అన్నీ ఉన్నా అళ్ళున్నోట్లో శని అట. అట్లాగూ ఈ సామెత చెప్పినట్లు ఇప్పుడు అన్నీ ఉన్న మానవ జన్మకు వచ్చి ఒక జిజ్ఞాసువై సాధకుడై కూడా సమృద్ధి స్వరూపమైన ఉనికి అనే అంశమును విచారణ చేసుకుంటూ కూడా లోటు ఎందుకు అనుభవించాలి నేను? అడగాలా వద్దా? అడగాలి. అడిగి ఎవరిని అడగాలి? తననే అడగాలి, ఎవరిని కాదు. తననే అడిగి విచారణ చేసుకుంటే ఆ మబ్బు ఏమిటో, ఆ మబ్బు ఎక్కడ అడ్డం వస్తుందో తెలిసిపోతుంది. మనకి ఎట్లా ఉంది? ఏ అంశాల్లో మనకు తృప్తి రావటం లేదంటే తనను తాను నిలుపుకోలేకపోతున్నాడు. ఎక్కడ? విషయాలలో. ఎటువంటి వాటితో అవి సంబంధపడి ఉన్నాయి? వస్తువులు, వ్యక్తులు. వస్తువులు, వ్యక్తులతో, విషయాలలో మనం లోటు అనుభవిస్తున్నాం. అయితే వస్తువులు, వ్యక్తులు నేనా, నావా? అది అర్థం చేసుకుంటే మనకు ఆ లోటు మనదా కాదా తెలుస్తుంది. వస్తువుల వల్ల లోటు వస్తుంది అనుకుందాం. అంటే ఎట్లా వస్తుంది? తనకి ఏం తక్కువైంది? ఇప్పుడు తిండి తక్కువైందా? దేనికి తక్కువ ఈ లోటు అనుభవించాలి? ఆ వస్తువులను తను తృప్తి పరచలేకపోతుంది అనుకుందాం. ఉదాహరణకి ఒక చోట కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది? ఆ కూర్చున్న ఆసనం తనకి సుఖంగా లేదు, ఇది బాగాలేదంటాడు, తీసేస్తాడు. ఇంకొక ఆసనం వేసుకుంటాడు, ఇది బాగాలేదని అనుకుంటాడు, తీసేస్తాడు. ఈ వస్తువు వల్ల తనకు తృప్తి రావటం లేదనుకున్నాం. ఇప్పుడు ఆ వస్తువు వల్ల తనకు తృప్తి రావటం అనేది ఎందుకు రావటం లేదు? వస్తువు ఇవ్వటం లేదా, తను తీసుకోవటం లేదా? దోషము వస్తువులో ఉందా, తన గ్రహింపులో ఉందా? స్వామివారు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఆడలేక మధ్యల మీద పడిందట నర్తకి. అంటే తనకు ఆడటం చేతగాక మధ్యల మీద పడి వాడు సరిగ్గా వాయించలేదు, అందుకే నేను సరిగ్గా నాట్యం చేయలేకపోతున్నాను అని అంటే ఎట్లా ఉంటుందో, వస్తువునందు ఒక దోషం చూస్తే, అంటే ఒక ఆహార పదార్థం ఉంది, అది తనకు గ్రహింప యోగ్యంగా లేదు. ఆ ఆహార పదార్థంలోనే దోషం ఉందా? తన గ్రహణ శక్తిలో దోషం ఉందా? తన జీర్ణ శక్తిలో దోషం ఉందా? ఇవి ఆలోచించాలి కదా మనం. భౌతికంగా ఈ ఉపమానాలు ఇక్కడే కదా లోటుపాట్లు అన్ని అనుభవించి అంత గొప్పగా అమరి ఉన్న ఉనికి తనకు అర్థం కాదంటున్నాడు. చిన్న చిన్న వాటి వల్ల. ఇవి చాలా పెరిఫెరల్ లేయర్స్ అనమాట. అంటే ఉనికి దాకా ఇవి అసలు చేరవు, దానికి అక్కర్లేదు, ఇవన్నీ పట్టలేవు. కానీ మనం వీటి వల్ల, అంటే భూమికి దగ్గరగా ఉన్న మబ్బు వల్ల సూర్యుడిని చూడలేనట్లుగా వీటి వల్ల అంతగా స్పష్టమైన ఉనికి తెలియటం లేదంటున్నామంటే మనము ఎట్లా ఆలోచిస్తున్నాం, మన అవగాహన గ్రహింపు ఎంత అల్పంగా ఉందో గుర్తించాలి.
ఇప్పుడు దేహానికి సౌఖ్యాన్ని ఇవ్వకపోవటం వల్ల విషయ వస్తువుల వల్ల మనకు వస్తుంది లోటు అంటున్నాం. ఇది ఎంత సత్యం? దేహమే తానుగా అన్నప్పుడు, దేహానికి సౌఖ్యం ఆ వస్తువు వల్ల రావాలన్నప్పుడు, ఆ సౌఖ్యం వచ్చినా తనకు సమృద్ధి కాదు. ఆ వస్తువు వల్ల దేహానికి వస్తుంది ఆ సౌఖ్యం, తనకు కాదు. ఆ సౌఖ్యం రాకపోయినా తనకు కాదు. ఆ లోటుపాట్లన్నీ దేహం యొక్క వసతికే గాని తనకు కాదు. అప్పుడు మనమేమంటున్నాం అంటే, దేహం వసతిగా ఉంటేనే ఉనికిని నిలపగలుగుతాం అన్న ఒక వాదన మనకు వచ్చింది. అవును, దేహం వసతిగానే ఉంటేనే ఉనికి నిలపగలుగుతాం అని అనుకుంటున్నాం. అంటే దేహంతో పోల్చి ఉనికి యొక్క గ్రహింపుని తీసుకుంటున్నాం. ఇది ప్రజ్ఞ కాదు తనకి. ఇది ప్రజ్ఞ కాదు తనకి. దేహం కష్టపడుతుందని తెలుసుకోవాలి అంతేగాని, ఇక్కడ మనకేమర్థం అయింది? దేహం సౌఖ్యంగా లేదు, ఇక్కడ కూర్చుంటే ఎట్లా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. ఆ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది అని అన్నప్పుడు ఎవరికి ఉంది? దేహానికి ఉంది. ఆ దేహాన్ని సౌఖ్యంగా లేదు అని చెప్పేవాడు కూడా ఒకడు ఉన్నాడు కదా. దేహమే చెప్తోందా దేహం సౌఖ్యంగా లేదు, దానికి సరిగ్గా లేదు, అక్కడ వసతిగా లేదని చెప్పేవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి వాడేవాడు? చిన్న ప్రశ్న, వాడేవాడు? సౌఖ్యంగా లేక కష్టపడుతున్న దేహం వాడా? ఆ దేహానికి సౌఖ్యం లేదా ఆ వస్తువు వల్ల అని చెబుతున్నవాడు వాడా? చెప్పేవాడైతేనే చెప్పగలుగుతున్నాడు, వ్యక్తం చేయగలుగుతున్నాడు, దాన్ని మార్చగలుగుతున్నాడు, ఇంకొకటి కావాలని అడగగలుగుతున్నాడు. దేహం ఏమంటుంది? ఇక్కడ కూర్చోబెట్టినా దానికి నొప్పి వస్తుంది, అట్లాగే ఉంటుంది వసతి లేకపోయినా. కానీ వీడేమంటాడు? ఇది బాగాలేనట్టుంది, దీనికి వసతిగా లేదు, దీనికి మార్చి ఇంకోటి వేద్దాం అంటాడు. అంతేనా? ఎవరు చెప్పారు? అది లోపల దాన్ని అనుభవపూర్వకంగా గ్రహించేవాడు చెప్తున్నాడు కదా. మరి ఈ వసతి అనే ఆ బయటి విషయ వస్తువు గాని, ఆ వసతిని లేకుండా లోటును అనుభవించే దేహం కాదు కదా నేను. ఈ రెండింటికి విలక్షణమైన స్వరూపానికి ఇదేం అవసరం లేదు కదా. ఇప్పుడు చెప్పండి, లోటుపాట్లు దేని వల్ల వస్తున్నాయి? సమృద్ధి ఆ లోటును ఎక్కడ అనుభవిస్తోంది? విషయముల వచ్చే ఆ లోటు అయితే తన దాకా అయితే రాదు. వసతిగా లేదు, నేను అన్న గుర్తింపు లోపల నుండి ఆగిపోతుందా? ఆగిపోతుందా? ఆగదు. నొప్పి వస్తే మూలుగుతున్నాడు, నేను అన్న గుర్తింపు ఆగిపోతుందా? మూలుగుతూ నేను ఉంటానా లేదా? సౌఖ్యంగా సుఖంగా ఉంది, నేను ఉంటానా ఉండనా? అన్ని వేళలా ఆ ఉండుటకేమీ దానికి తేడా రావటం లేదు. ఎట్లా ఉన్నా సరే అది ఉంది. మనుషుల వల్ల వస్తుంది అన్నారు, ఇంకొకటి వస్తువుల వల్ల, ఇంకొకటి మనుషుల వల్ల వస్తుంది. ఎట్లా ఉంది? తనకు అనుకూలమైన వాళ్ళు, ప్రతికూలమైన వాళ్ళు, వీళ్ళే కదా లోకంలో ఉండేది. అనుకూలమైన ప్రతికూలమైన వాళ్ళ స్థితిలో వాళ్ళందరూ వాళ్ళు మంచి వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళ ప్రతికూలత అనుకూలత ఎవరి గ్రహింపుతో పోల్చి, ఎట్లాగైతే ఒక ఆసనమో ఒక కుర్చీయో అదేమనలేదు, తన గ్రహింపుకే వీడికి కష్టంగా ఉంది. ఒకటి డిజైన్ చేసి పెడితే అది బాగానే ఉందనుకొని డిజైన్ చేయబడింది. కానీ కూర్చునేవాడి దేహస్థితిని బట్టి వీడి దేహానికి సరిగా లేకపోతే అది బాగలేదన్నాడు, అంతే కదా. అట్లాగే మనిషితో కూడా అంతే. ప్రవృత్తి రూపుడే మనుషులందరూ. కానీ వాళ్లకు వాడు మంచివాడనే అనుకుంటున్నారు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి అది ఎట్లా ఉంది? కష్టం వస్తుంది వాడి వల్ల. వాడితో వేగలేకపోతున్నాం, వాడి మాటలు పడలేకపోతున్నాం. ఇవన్నీ వచ్చినప్పుడు ఎట్లా? కుర్చీతో పోల్చినప్పుడు కుర్చీని అన్నట్లు ఉంటుంది, అంతేనా? ఆ ప్రవృత్తి యొక్క గ్రహింపు నీ దగ్గర ఎట్లా ఉందో, నువ్వెట్లా తీసుకుంటున్నావో దాన్ని బట్టే ఆ సమృద్ధి లోటుపాటు కానీ అంతకు మించి ఆ వ్యక్తి నిన్ను ప్రభావితం చేయలేడు. ఏదైనా సరే నువ్వెట్లా తీసుకుంటున్నావు? ఎందుకు? నీ గ్రహింపులోనే కదా తెలుస్తోంది. బాధ నీ గ్రహింపులో తెలుస్తుందా, వాడి మాటలో తెలుస్తోందా? తన గ్రహింపులోనే వ్యత్యాసం ఉంది. తాను బాగున్నప్పుడు ఎటువంటి మాట అయినా ఏమి ప్రభావితం చేయటం లేదు తన గ్రహింపుని. తనకు బాగలేనప్పుడు చివుక్కుమంటోంది. అంటే ఇప్పుడు తన గ్రహింపు సత్యంతో పోల్చియే బయట ఏదైనా మనం చేస్తున్నప్పుడు లోటుపాట్లు దాని వల్ల వస్తున్నాయి అనటం ఎంత సత్యం?
ఇవే ఈ లోటుపాట్లను ఏ విషయాలలో, ఏ ప్రవృత్తులలో, ఏ మనుషులలో మనం చూస్తున్నామో వాటినే మనం కూర్చుకున్న వృధా గ్రహింపులని హే మూఢమతి అన్నారు. మూఢమతి అంటే వృధాగా కూర్చుకున్నవి. మనం వృధాగా వీటిని కూర్చుకున్నాం అంటే ఇవన్నీ నాకు సుఖ సౌఖ్యాలను ఇవ్వాలని ఎన్నిటినో తయారు చేసుకున్నాడు. వాటి వల్ల తన సౌఖ్యాన్ని ఊహించిన వెంటనే లోటు అనేది అర్థమైంది వాడికి. లేకపోతే వాడికి అంతవరకు లోటు లేదు వాడి రచనలో. అంటే సృష్టి పరాప్రకృతి స్వరూపుడైన జీవుణ్ణి రచన చేసినప్పుడు వాడికి ఉనికి గ్రహింపులో లోటు లేదు. కానీ దేని వల్లనో ఇంకో దాని వల్ల నాకు సౌఖ్యం సుఖం అని వీడు ఊహించుకొని తయారు చేసుకున్న విషయములు, మనుషులు, వ్యక్తులు, సంఘటనలు అన్ని వాడికి లోటునే ఇస్తున్నాయి. తనలో తనకు సమృద్ధినిస్తే వీడేమో బయట వెతకటం మొదలు పెట్టాడు. అక్కడ కదా లోటు వచ్చింది. ఆ బయట వెతకటంలో మనం చేసే ప్రతి ప్రయత్నము మనను బాధించేది. అందుకే హే మూఢమతే అన్నారు. అంటే బయటగా ఏమి వెతికి కూర్చుకుంటావు ఇప్పుడు నువ్వు? నీ సమృద్ధికి బయటది ఏం పనికి వస్తుంది? ఇది కాదు, కాసేపు ఇట్లా కాక నేను ఇంకోటి వేసుకుంటానని కూర్చుంటాను, అది బాగుందని అనుకుంటాడు. లేకపోతే నాకు అరుగుదల సరిగా లేదు, ఇది కాక ఇంకోటి తింటానంటాడు. లేకపోతే ఇంకేమంటాడు, ఈ భార్య బాగాలేదు, ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటానని అంటాడా లేదా లోకంలో? పిల్లల వల్ల కష్టం వస్తుంది, వీళ్ళని దూరంగా పంపించేస్తే నేను సుఖంగా ఉంటానని అనుకుంటాడు. అయినా సుఖమే రాదు. లేదా ఇక్కడ ఉంటే సుఖంగా లేదు, ఇంకో ఊరికి వెళ్తానంటాడు. ఆ ఊర్లో కాస్త సుఖంగా ఉంటానేమో అని అనుకుంటాడు. ఇట్లా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సన్నివేశాలను, సంఘటనలను, తన అలవాట్లను, తన తీరుతెన్నులను అన్నిటినీ మార్చి 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 ప్రయత్నం చేస్తూనే ఉన్నా వాటి వల్ల అయితే సుఖం రాదు వాడికి. ఎందుకు రాదు? వాటి వల్ల దుఃఖం రాలేదు కనుక. వాటిని మారిస్తే సుఖం రావాలంటే వాటి వల్ల దుఃఖం వస్తే దాన్ని మారిస్తే సుఖం వస్తుంది. కళ్ళజోడు ఉంది, దీన్ని పెట్టుకుంటే కనిపించటం లేదు, సరిగ్గా కనిపించటం లేదు అంటే దీన్ని లెన్స్ సరిగ్గా లేదు, మన విజన్ సైట్ కి సరిపడలేదు, మనకున్న సైట్ భేదానికి అని మార్చేస్తే అప్పుడు వస్తుందని అనుకుంటాం. దీని వల్ల వస్తే అది అయ్యింది. కానీ ఇది అట్లా కాదు కదా. అక్కడ దానివల్ల ఏమీ జరగటం లేదు. నువ్వు ఎక్కడ ఏది వెతికినా అది దానివల్ల కాదు అని నిరూపిస్తోంది సృష్టి. ఎట్లా మనకి ఇది తెలుస్తోంది నిరూపిస్తోందని? పుట్టిన దగ్గర నుండి వాడి వెంపర్లాటని ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఏం చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుండి? సుఖం సౌఖ్యం కోసం ఎక్కడెక్కడ ఎన్నిటిని వెతికి ఇప్పుడు నేను సమృద్ధిగా ఉండగలను అని అనుకునే ఆ స్థితికి వెళ్ళటానికి సమృద్ధిని కోరి ప్రయత్నం చేస్తున్నాడు జీవుడు. సమృద్ధి ఏమో వాడి నిజస్వరూపమై వాడికే రచనలో ఇమిడి ఉంది. బయట నుండి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఒక సాధకుడు బాగా బాగా గుర్తించాల్సింది ఏమిటంటే ఈ లోటుపాట్లను అనుభవించే స్వరూపం నేను కాదు. ముందు ఈ లోటుపాట్లు ఉండవచ్చు. దీనివల్ల బయట వ్యవహారం వల్ల, బయట విషయాల వల్ల, బయట వస్తువుల వల్ల ఈ దేహానికి, ఈ వ్యవహార జీవుడికి ఉండి ఉండవచ్చు. కానీ అవి నా స్వరూపాలు కాదు కదా, అవి నేను కాదు. వాటిని అవి తెలుసుకుంటున్నవాడు నేను. ఇట్లాగో ఉపాధి రాయాతి సైవ గచ్చతి సయేవ కర్మాణి కరోతి భుంక్తే సయేవ జీర్యన్ మ్రియతే సదాహం కులాద్రివన్ నిశ్చలయేవ సంస్థితః ఉపాధి ఆయాతి. ముందేమంటున్నారు? ఉపాధి వచ్చింది అంటే దేహాన్ని చెప్తున్నారు. అక్కడ దేహం వచ్చింది. సయేవ గచ్చతి, అదే ప్రవర్తన చేస్తుంది. సయేవ కర్మాణి కరోతి, అదే కర్మలన్నిటినీ చేసుకుంటోంది. సయేవ జీర్యన్ మ్రియతే, అదే క్షీణిస్తోంది, అదే చచ్చిపోతోంది. కానీ నేనెట్లా ఉన్నాను? కులాద్రివన్ నిశ్చలయేవ సంస్థితః సదా అహం.
అహం సదా కులాద్రివన్ నిశ్చలైవ సంస్థిత. మేరు పర్వతం వలె నిశ్చలంగా ఉన్నాను నేను. దేహం వచ్చినందువల్ల అహం అనే నా గ్రహింపుకి లోటెప్పుడు రాలేదు. అది ప్రవర్తించడం వల్ల నాలో లోటు రాలేదు. దానికి కలిగిన ఆ క్షీణ దశ వల్ల నాకు లోటు రాలేదు. అది చచ్చిపోవటం వల్ల నాకు లోటు రాలేదు. దాని చావు నాకు కాదు. నేను ఎట్లా ఉన్నాను? నిశ్చలైవ సంస్థిత. నేను అట్లా నిశ్చలంగా ఉన్నదన్న దానికి ఇప్పుడు మనకెంత ప్రమాణం అంటే, అమీబాలో ఉన్న నేను మనిషిలో ఉన్న నేనుకి తేడా లేదు. దాని నేను గ్రహింపుకి ఈరోజు మనిషిగా పూర్ణ స్వరూపుడిగా రచింపబడిన ఈ రచన దేహంలో ఉన్న వాడికి నేను అన్న గ్రహింపులో తేడా లేదు, కించిత్ మాత్రం లేదు. మనం ఎట్లా నేను అన్న పూర్ణ గ్రహింపుతో ఈ దేహం నందు ప్రవర్తిస్తున్నాము, చీమ కూడా, ఒక మైక్రో ఆర్గానిజం, సూక్ష్మ క్రిమి కూడా అంతే నేను అనుభవిస్తుంది. దానికి చిన్న నేను, మనకు పెద్ద నేను ఉండదు. చీమలో చిన్న నేను, ఏనుగులో పెద్ద నేను ఉండదని చెప్పినట్లు ఆ నేను అన్న గ్రహింపుకి చిన్న పెద్ద భేదం లేదు. కష్టం వచ్చినప్పుడు నేను గ్రహింపుకి తరిగిపోవటం, సుఖం వచ్చినప్పుడు నేను గ్రహింపు పెరిగిపోవటం లేదు. గ్రహింపు, నేను అన్న గ్రహింపు మాత్రం సదా ఒకటి, నిశ్చలమైన గ్రహింపు. అది ఇక మనకు లోటెందుకు, ఏడుపు ఎందుకు? మనకు కావాల్సింది ఏమిటో మనకి ఏం అర్థం అవుతోంది, ఏం కోరుతున్నాం, ఎక్కడ వెతుకుతున్నావు అని అడుగుతోంది సృష్టి. ఆ సమృద్ధి స్వరూపము నీకు ప్రజ్ఞ అన్న తెలివి రూపంలో నీ దగ్గరే ఉంది. నీకు స్పష్టంగా ఇవ్వబడింది. ఎంత స్పష్టంగా ఇవ్వబడిందంటే, కంటికి దృశ్యం కనిపిస్తున్నప్పుడు నాకు స్పష్టంగా క్లియర్గా, నా విజన్ క్లియర్గా, నా చూపు క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది అని అనేకంటే కూడా స్పష్టంగా. కంటికి చూపు, దృశ్యం కనిపించాలంటే మనకు చాలా అవసరం. దృశ్యం ఉండాలి, కన్ను ఉండాలి, వెలుతురు ఉండాలి. ఈ మూడు ఉంటే అప్పుడు చూపు, దృశ్యం కనిపించదు. కానీ నేనుకి ఇన్ని అవసరం లేదు. నేను కన్ను లేనప్పుడు ఉంటుంది, వెలుతురు లేనప్పుడు ఉంటుంది, దృశ్యం లేనప్పుడు ఉంటుంది, తనలో తనకి ఎప్పుడు ఉంటుంది. గాఢ నిద్రలో కూడా నేను అంత పూర్ణంగా అనుభవిస్తున్నాడు జీవుడు. ఎంత పూర్ణంగా, సృష్టి ఎంత పూర్ణంగా ఉనికి యొక్క సమృద్ధి స్వరూపాన్ని సృష్టిలో నిలుపబడిందో అంత పూర్ణంగా. నువ్వు కావాలనుకున్నా కోల్పోలేదు ఇంతవరకు కూడా. ప్రయత్నపూర్వకంగా దుఃఖించి, ఏడ్చి, రొధబెట్టి నేను కష్టపడతానని ఎన్నెన్నో చేసినప్పటికీ కూడా, ఇప్పటిదాకా కూడా నువ్వు దాన్ని విడవలేదు. ఎందుకు? స్వరూప లక్షణం కనుక. ఉప్పుని ఏం చేసినా దాని ఉప్పుదనం పోతుందా? ఏ రూపంలో ఉన్నా, నీళ్ళల్లో కలిపినా ఉప్పుగానే ఉంటుంది. దాని స్వభావ లక్షణాన్ని వ్యక్తం చేస్తూ అది ఉంటుంది. ఎక్కడ వేసినా, కూరలో వేసినా, పులుసులో వేసినా, పప్పులో వేసినా, ఎక్కడ వేసినా దాని స్వభావ లక్షణాన్ని అది విడవలేదు. దాంతో పాటుగా మనం ఇంకా బెల్లం వేసి దాన్ని తీయగా చేసే ప్రయత్నం చేసినా ఉప్పు యొక్క రుచి దాన్ని అది ఇస్తూనే ఉంటుంది. ఇంకేవేవో మసాలాలు, కారాలు, మిరియాలు నూరి పోసినా ఉప్పు రుచి ఉప్పుదే. ఇప్పుడు ఒక పదార్థం తింటాం అనుకోండి, ఇందులో ఏమేమి వేశారని అడిగితే మనం ఎట్లా దాన్ని అన్నిటినీ డైసెక్ట్ చేసి చెప్తాం? కాకరకాయ పులుసు పెట్టారు, ఏమేమి ఉన్నాయి ఇందులో అని అడిగితే ఏమేమి చెప్తాము? మెయిన్గా కాకరకాయ ఉంది, ఇంకా పులుసు అన్నారు కాబట్టి చింతపండు ఉంది, ఇంకా ఉప్పు ఉంది, బెల్లం ఉంది. మీరు కారాలు వేసుకుంటారు కదా, కారం ఉంది, ఇంకా కాస్త వేరుశనగ పొడి వేస్తే అది కూడా ఉంది, లేదా నువ్వుల పొడి వేస్తే అది కూడా ఉంది, కాసిన మెంతి పొడి వేస్తే అది కూడా తెలుస్తుంది, కొద్దిగా దాని టేస్ట్ వస్తుంది, జీలకర్ర వేస్తే వస్తుంది.
ఇవన్నీ ఇన్ని పదార్థాలు కూడి ఒక పదార్థంగా ఏర్పడి దానికి ఒక ప్రత్యేకమైన రుచినిచ్చి నీకు ఇష్టమన్న రూపంలో నీ గ్రహింపుకు వచ్చినప్పటికీ వీటన్నిటినీ విడివిడిగా నువ్వు ఎక్కడికక్కడ తెలుసుకుంటున్నావా లేదా? ఏ పదార్థం యొక్క స్వరూప లక్షణం అది కోల్పోలేదు. ఇది తిన్నప్పుడు నీ స్వరూప లక్షణం నీకు అర్థం కావద్దు. నీ స్వరూప లక్షణం ఏమిటి? ఆ రుచులన్నిటినీ గుర్తించగలిగే తెలివి నా స్వరూప లక్షణం. మనం దీన్నేమో తెలివిని అసలు గుర్తించకుండా ఏం చేస్తాము, మెంతి పొడి కూడా తగులుతోంది, బాగానే ఉంది, పులుపు వేస్తే కాస్త ఇంగువ కూడా వేస్తే చాలా మంచి వాసన వస్తుంది కదా. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతాం కానీ ఆ మాటల వెనుక నీ గ్రహింపు నీకు అది తెలియదా? ఇప్పుడు లోటు దేని వల్ల వస్తుందంటే, ఈ పులుసు మనకి జీర్ణం కాకపోయినా, ఈ పులుసు మనకు బాగా లేకపోయినా రుచిగా, అప్పుడు మనకు లోటు, అంతే కదా. ఎట్లా లోటు? కాస్త ఉప్పు పడలేదనుకోండి, ఇన్ని వేసినా దాని దాని రుచి స్పష్టంగా ఉండదు. ఉప్పుకు రుచి అని పేరు, ఇంకొక పేరు, దాని పేరే రుచి అట. ఎందుకు? వాటన్నిటినీ సమన్వయం చేసి ఒక బ్యాలెన్స్డ్ రుచి అది ఇస్తుంది. అది తక్కువైతే మనకు అది ఎట్లట్లాగో హితవుగా లేదని అనుకుంటాం. కానీ అది పులుసుతో పోల్చే గాని మరి నీ గ్రహింపు, నేను అన్న ఉనికి గ్రహింపుకు, వీటిని గుర్తించే ఆ గ్రహింపుకు నీకేమైనా తక్కువ లోటు వచ్చిందా? ఉప్పు లేకపోతే ఏమైంది? ఇప్పుడు ఉప్పు లేదని తెలిసింది, అంతే. తెలిసి ఆ తెలివి నేను గాని, ఉప్పు లేని ఈ పదార్థం పులుసు గాని, ఆ పదార్థం వల్ల నాకు కలిగిన నష్టం గాని ఏదైనా అది నేనా? అది నాకేమైనా సంబంధమా? కాదు. నన్ను గుర్తించడానికి అదేమైనా చేస్తుందా? నన్ను గుర్తించటానికి ఆ లోటు నన్ను ఎట్లా ప్రభావితం చేయగలదు? ఇంకా స్పష్టంగా బాగుంటుంది. ఎట్లాగైతే లోటు వచ్చింది అనుకోండి, ఆ లోటును గుర్తిస్తాం మనం. అప్పుడు గుర్తించే స్వరూపం తెలుస్తుంది. అన్ని సమంగా సవ్యంగా ఉన్నాయి, ఇక మనం ఏమో మాట్లాడకుండా తినేస్తుంటాం. కానీ ఏదైనా ఎక్కువ తక్కువ అయినప్పుడు గుర్తిస్తున్నాం. అంటే గుర్తించినప్పుడు మన తెలివి ప్రయోగం అక్కడ వచ్చింది కదా. భౌతికంగానైనా అందులో మనం ప్రయోగించాం కాబట్టి మనకేమర్థమైంది? ఈ లోటుని తెలుసుకోగలుగుతున్నాను నేను అని మనకు ఒక స్పార్క్ వస్తుందా లేదా? అట్లాగే అప్పుడు దానివల్ల వచ్చిన లోటుపాట్లు మనని ఏమైనా ప్రభావితం చేశాయా? పరిసర ప్రాంతాలు ఉన్నాయి, మనుషులందరూ ఉన్నారు మన చుట్టూ, వాళ్ళందరి వల్ల ఏవో ఒక మాటలు అంటూనే ఉంటాడు. పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నవాడు ఈ భూమి మీద ఇంకొకడు ఉండడు. ఎందుకు చెప్పండి చూద్దాం, ఆ రహస్యం చెప్పండి. ఏ భార్యకు భర్త గాని, ఏ తల్లిదండ్రులకు పిల్లలు గాని, ఆ పిల్లలకు తల్లిదండ్రులు గాని, గురువుకు శిష్యుడు గాని, శిష్యుడికి గురువు గాని, ఇంకా లోకంలో చెప్పబడే సంబంధ బాంధవ్యాలు ఏవి గాని తనకి పూర్తి అనుకూలంగా ఎప్పటికీ ఉండవు. ఎందుకు? వారి వారి ప్రవృత్తులతో ఉంటారు కాబట్టి అని ఒకరు అంటున్నారు. ఇంకా ఇట్లా మనం అయోమయంలో పడతాము కనుకనే ఇంకా వెల్తి లోటు ఇంతవరకు సమృద్ధిని అందుకోలేదు. అవన్నీ ఎందుకు అనుకూలంగా ఉండవంటే తనకు తాను అనుకూలంగా లేడు కాబట్టి. ఎప్పుడు తనకు తాను అనుకూలంగా ఉంటాడో, తన గ్రహింపు తనకు అనుకూలంగా ఉంటాడో, ఇక వాడికి లోటు అనేది ఎక్కడా కనిపించదు. అసలు కనిపిస్తున్న లోటు అక్కడ లేదు తనలో అని తెలుసుకున్న రోజున, ఎప్పుడు తన సమృద్ధి స్వరూపం తనకు తేట తెల్లంగా కనిపిస్తుందో, ఇంకా సృష్టిలో లోటు ఎక్కడుంది? విషయంలో లోటు ఎక్కడుంది? మనుషుల్లో లోటు ఎక్కడుంది? లేదు. ఏదైనా ఉంటే ఆ ఉపాధికి ఉందది, ఆ విషయానికి ఉందది, ఆ వ్యవహారానికి ఉందది, నాకు కాదు. ఈ సత్యం తెలిసిన వాడు నందతి 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 ఏవ. అది వాళ్ళకి శ్లోకం. మనకి ఈ సత్యం తెలిస్తే ఇంకా వాడికి సమృద్ధిలో లోటు లేదు. దేన్ని ఏమనడు వాడు. ఇంకా సవరించుకుంటాడు. విషయాత్మకంగా తనను బాధిస్తున్నవి ఏవేవి ఉన్నాయో పరిసరాలను సవరించుకుంటాడు, అంతే. కానీ దాని వల్ల తాను తన గ్రహింపు, తనకు ఉనికి యొక్క స్మృతి తెలియటంలో లోటు లేదని తెలుసుకుంటే ఇంకా జీవుడు ఈ వెంపర్లాట జీవుడికి ఆగిపోతుంది. వీడు ఆపేస్తాడు, దీన్ని ఎక్కడుందో వెతుకటం ఆపేస్తాడు.
ఎట్లా వెతుకుతున్నాడు? 84 లక్షల జీవరాశుల గర్భాలలో పశు పక్షి క్రిమి కీటకాది జన్మలనెత్తి ఎక్కడెక్కడ తిరిగాడి, ఏ ఏ యోనుల్లో తిరిగి, ఏ గర్భనరకాలను అనుభవించి, ఎన్ని విషయాలలో తిరిగి మనిషి జన్మనెత్తి, మనిషి ఎంతో మంది మనుషులతో ప్రవర్తించి వాళ్ళ వాళ్ళ ప్రవృత్తులను సమన్వయం చేసుకోలేక ఎన్ని కష్టాలను అనుభవించటం అంతా కూడా ఒకటే అర్థం ఏమిటంటే వెతుకుతున్నాడు, సమృద్ధిని వెతుకుతున్నాడు. అది బయట లేదు, అందుకే ఇంతవరకు రాలేదు. ఇన్ని జీవరాశుల గర్భాలలో బయట అయ్యి ఉంటే గనక రాకపోయి ఉండేదా? బయట లేదు. అది తనకు తాను సమన్వయం అయిపోతే, తనలో తను సమాధాన పడితే అది సమాధి స్థితి అని యోగులకి ఋషులకు చెప్పబడిన సమాధి స్థితి. అది అదే ఇక్కడ ఈ శ్లోకంలో ఇవాళ ఏం చెప్పారు? యస్య బ్రహ్మని రమతే, యస్య చిత్తం బ్రహ్మని రమతే. ఎటువంటి చిత్తము బ్రహ్మమునందు రమిస్తుందో వాడికి నందతి నందతి నందతి. వాడికి సమృద్ధి 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 సమృద్ధియే, ఇంకోటి లేదు. అది తీసుకొచ్చారు. దానికి వెళ్ళటానికి ముందు పాదాలలో యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన 4 కండిషన్స్ ని చూపించి ఎట్లా ఉన్నా సరే అనే ఒక గొప్ప ఆవిష్కరణ అంటే ఏదో లేనిదేదో తెచ్చి చూపించలేదు మనకి. మన స్వరూపాన్నే మనకు తేట తెల్లం చేసుకోవటానికి ఒక ఊతనిచ్చారు, ఒక సూచననిచ్చారు. చూసుకో ఇప్పుడు సమృద్ధి ఎక్కడ తప్పింది. బాగా మనని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు మన ఆత్మ సాక్షాత్కారం అంటే ఆ పరిభాషలో మాట్లాడతాం అంటే తనకు తాను తెలియకపోవటం అనేది కేవలం తన వల్లనే, తన గ్రహింపు వల్లనే కానీ బయట లోటుపాట్ల వల్ల కాదు. అయితే సామాన్య సాధకుడికి వాటి గురించి ఏ అవగాహన లేదు గనుక బోధ అవసరం. బోధ ఎంతవరకు తీసుకొస్తుంది? గురువు ఎంతవరకు తీసుకురాగలుగుతారంటే నీ నోట్లో పెట్టగలరు, అంతే, అంతవరకు చేయగలరు. అంతకు మించి మనకు సామెతలు ఎట్లా ఉంటాయి? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం, కానీ నీళ్లు తాగించడం మన వల్ల కాదు, అదే తాగాలి. అట్లాగే తన సమృద్ధి తానే గుర్తించాలి. ఏనాటికైనా ఎప్పటికైనా సరే ఆ స్థితిలో ఆ బాల్ నీ కోర్టులో ఉంది, నీ పక్షం. అది సృష్టి ఏమి చేయలేదు, ఎందుకు? అది స్పష్టంగా రచించి పెట్టింది, స్పష్టంగా నీకు అన్ని అమర్చి పెట్టింది. గురువు ఏం చేయలేరు, బోధ చేయాల్సినంత చేసేసారు, అంతా నీకు అందించారు, దాచిపెట్టింది ఏం లేదు. ఇప్పుడు నాకు అందలేదు. ఆ మబ్బు నీ దగ్గరే ఉంది కానీ బోధలో లేదు, సృష్టిలో లేదు. ఆ మబ్బు నీ కళ్ళకే ఉంది కానీ సృష్టిలో దృశ్యాలను ఇప్పుడు కంటికి అందరికీ ఇప్పుడు కంటి చూపులో తేడా వస్తుంది. కళ్ళజోడు కావాలి. ఎవరికి కావాలి? ఇప్పుడు ఈ దృశ్యాలన్నిటికీ వేరు వేరు కళ్ళజోళ్ళు అమర్స్తాము, మనం పెట్టుకుంటాము. ఎవరెవరి దృష్టి భేదం వాళ్ళ కంటి దోషం వలన ఉన్న ఆ దృష్టి భేదం వలన వాళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకొని చూస్తున్నారు, అవునా? కానీ దృశ్యానికి ఏం తేడా రాలేదు, అది ఎప్పుడు అట్లాగే ఉంది, స్పష్టంగానే ఉంది, అంతేనా? అంటే ఇప్పుడు తన గ్రహింపు యొక్క దోషమే అని స్పష్టంగా బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దోషం ఇంకొక చోట ఉండదు. సృష్టి రచనలో అది లేదు. యుక్తియుక్తంగా నువ్వు విచారణ చేసుకున్నప్పటికీ అది లేదు. అది నా దగ్గర ఏ రూపంలో ఉందో చెప్పు, అడుగు, నిన్ను నువ్వు అడుగు, ఏ రూపంలో ఉంది. ఇంకా తెలుసుకోవలసింది ఏమైనా ఉందా? ఇంకేదైనా శాస్త్రంలో ఏదైనా వెతకాలా అంటే కూడా శ్రవణం అనే తపస్సు చేస్తూనే ఉన్నారు. వెతకటానికి తాను చేసే ఉపాయం ఏమిటి? శ్రవణం. అది ఆపకు. ఎందుకు? ఒక ఆచ్ఛాదన, ఏ ఆచ్ఛాదనలో ఉన్నాం మనము, ఆ మబ్బు మనని ఎట్లా కమ్మింది, దానివల్ల నాకు తెలియదేమో అన్న ఇంకా ఆ భ్రాంతిలో ఉన్నాం కనుక ఆ భ్రాంతి మన తెలివిని ఆవరించకుండా ఉండటానికి శ్రవణం అనే తపస్సు చివరిదాకా చేయాలి. ఎప్పుడైతే శ్రవణం ఆగిపోయిందో తనకు తాను గుర్తించే
ఆ యుక్తి విచారణ శక్తి తనలో లేనప్పుడు ఇంకా తను మొత్తం పతనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? శ్రవణం అనే తపస్సు చేస్తూనే ఉంది. సరే, అయినా సరే తెలుసుకోవటం అనే ఆ అంశం గ్రహించటము దోషము నా దగ్గరే ఉందని గుర్తించి ఇప్పుడు దానికి కావాల్సిన సాధన చేయటమే భజ గోవిందంలో చెప్పబడుతున్న సాధన. ఇప్పుడు మనకి ఇప్పుడు నీ దగ్గర ఉంది అంతా కూడా, తెలియని వాడు కాదు నువ్వు, ఇప్పుడు బాగా విన్నవాడి. ఒక సామాన్య మానవుడు అంటే వాడికి మళ్ళీ పరిచయం చేయటము, శాస్త్ర పరిచయం ఇవ్వవసరం. మనం ఎట్లా ఉన్నాం ఇప్పుడు? ఒక సాధకులుగా జిజ్ఞాసను రగుల్చుకొని ఉన్నాం. జిజ్ఞాస అనే అగ్ని సాధకుడికి జీవం. ఆ అగ్ని ఎప్పుడు తగ్గకూడదు. అది తగ్గితే వాడు సాధకుడుగా. ఆ జిజ్ఞాస రగులుతూ ఉండగా వాడి జీవం అది. జిజ్ఞాస అంటే జ్ఞాతమిచ్చ, తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎక్కడ దోషం తన మీద వేసుకొని చెయ్యి. పుస్తకంలో అక్షరాలు సరిగ్గా కనిపించకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పుస్తకం బాగాలేదు, ఈ పుస్తకం బాగాలేదు అంటే ఎట్లా ఉంటుంది? ఇంకో పుస్తకం ఇస్తాడు. అక్షరాలు పెద్దగా ఉన్నా కూడా నాకు బాగాలేదు నాకు బాగాలేదు అంటే, సన్నటి అక్షరాలు ఉన్నాయి కనిపించటం లేదు, ప్రింట్ సరిగ్గా లేదని మాట్లాడతాడు. సరే, ఇంకో పుస్తకం ఇస్తాడు. అప్పుడు నీకు కనిపించటం లేదు, ఎంతసేపటికి కనిపించటం లేదు. సరి అయిన డాక్టర్ ఏం చెప్తాడు? దానికి డాక్టర్ అవసరం అసలు? ఇంట్లో వాళ్ళు ఏమంటారు? కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు కొనుక్కో అంటారా లేదా? అంత యుక్తి మనకి ఎంతగా ఉంది. కనిపించకపోతే దోషం నాదే, నా కంటిదే అని తెలుస్తోంది. ఇంత స్పష్టంగా లోకంలో అన్నీ తెలుసు మనకి. నోరు రుచించటం లేదనుకున్నా, భార్య చాలా చాలా భక్తితో ఏదో పదార్థం వండి పెట్టింది, ఆయనకి ఇష్టమైన పదార్థం. పాయసమే వండి పెట్టింది, కమ్మగా ఉంది, తీయగా ఉంది, మధురంగా ఉంది. ఎన్నున్నాయి? కమ్మగా కూడా ఉంది, తీయగా కూడా ఉంది, మధురంగా కూడా ఉంది. వీడి నోటికి రుచించటం లేదు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? వెంటనే బాగాలేదే అనగానే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తారు? ముందు తిని చూస్తుందా లేదు? తను నిజంగానే ఏదైనా బాగాలేదేమో అని కాస్త నాకుతుంది. నాకే బాగానే ఉంది, ఎందుకు అట్లా అంటున్నారా అని అనుకుంటుంది. తాను పరిశీలన చేసి అప్పుడు చెప్తుంది, నీ నాలుక బాగాలేదు, నీ రుచి బాగాలేదు, నీ నోరు బాగాలేదు, నీకేమైందో అని అంటుందా అనదు. ఇప్పుడు కూడా అట్లాగే ప్రతీది అంతా సవ్యంగా జరిగి ఉండగా, ఏర్పాటై ఉండగా నాకు లోటు ఎట్లా తెలియాలి? ఎవరో చెప్పక్కర్లేదు, ఏ భార్య ఏ డాక్టర్ చెప్పక్కర్లేదు, మనలో మనకే తెలుస్తుంది. దానికి కావలసిన కృషి నేను ఇంకా సరిగా చేయటం లేదు. చికిత్స చేసుకోకపోతే కళ్ళు చూపుపోతుంది, ఇంతే కదా. ఇంత చిన్న యుక్తి ప్రయోగం మనం ఎందుకు చేయలేకపోతున్నాం మన సాధన విషయంలో? ఎక్కడ లోటు? గ్రహింపు. ఇప్పుడు ఆ గ్రహింపుని ఎట్లా సవరించుకోవాలన్న దాన్ని విచారణ చేసుకున్నాము ఈ రోజున. మనకు వచ్చిన ఈ శ్లోకం మంచి ఒక సూచన చేస్తుంది ఆ గ్రహింపును సవరించుకునే సాధన కోసం. మనకు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన. చెప్పండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవ. ప్రసిద్ధార్థం ఎట్లాగో దీనికి, యోగరతుడైనా సరే భోగరతుడైనా సరే, రతుడంటే ప్రీతి ఉన్నవాడని అర్థం. ఇక్కడ మా సామాన్య ప్రసిద్ధార్థం. యోగమునందు ప్రీతి ఉన్నవాడైనా సరే, భోగమునందు ప్రీతి ఉన్నవాడైనా సరేనట. సంగమునందు ప్రీతి ఉన్నవాడైనా సరే, సంగ విహీనుడైనా సరే.
ఎవరి చిత్తము బ్రహ్మమునందు రమిస్తుందో వాడు నందతి నందతి. వాడికి ఇంకేం లేదు, వాడు ఆనందంలో మునిగి ఉన్నాడు, వాడు సమృద్ధిలో మునిగి ఉన్నాడు, ఇంకా వాడికి లోటుపాట్లు ఏం లేవు. అది ఎట్లా ఉన్నా సరే అని చెప్పినప్పుడు అయితే భోగం ఉన్నా సరేనా అని అనుకోవద్దు. ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క పదాలు శాస్త్రంలో వాడినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వాటి అర్థము అర్థం చేసుకోవటానికి ఆ సందర్భం కూడా అక్కడ దోహదపడుతుంది. సంగరత ఇక్కడ సంఘ శబ్దానికి, యోగ శబ్దానికి కూడా, ఇంకా భోగ శబ్దానికి కూడా అర్థము మనం లోకంలో ఊహించుకున్నట్లుగా కాదు. వాటిని విచారణ చేద్దాం. ఇప్పుడు ముందు ఇక్కడ పదం ఏమిటి? రతి, ప్రీతి అని మనకు అర్థమైంది. రము క్రీడాయాం ధాతు. ప్రీతి అంటే క్రీడించుట. క్రీడించుటకు సామాన్యమైన అర్థంతో ఉపమానంను పోల్చుకుంటే మనం క్రీడించటం అంటే ఎట్లా ఉండాలో మనకు అర్థమవుతుంది. లోకంలో క్రీడ అన్నది ఆటలకు చెప్తున్నారు, ఇప్పుడు ఆ పదం అక్కడ వాడుతున్నారు. ఆటల్లో క్రీడ ఎట్లా అయ్యింది? అక్కడ ఏం చేస్తుంటే దాన్ని క్రీడా రంగం అంటున్నాం మనం? కేవలం ఆట ఆడినంత మాత్రం చేత. ఆట అంటే దాని యొక్క రూపం ఏమిటి? క్రికెట్ ఒక ఆట, ఫుట్బాల్ ఒక ఆట, హాకీ ఒక ఆట, కబడ్డీ ఒక ఆట. ఇవన్నీ క్రీడారంగంలో ఆడబడుతున్నవి, ఒక క్షేత్రంలో ఆడబడుతున్న ఆటలు. ఈ ఆటల్లో వీటిని క్రీడారంగం అన్నప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? గెలవటానికి ఆడుతుంటే అది క్రీడ కాదు, అది మనము కల్పించుకున్న క్రీడారంగం. గెలిపోవటములతో కోసం ఆట ఆడరు పిల్లలు. దేనికోసం ఆట ఆడతారు? పోనీ క్రీడారంగాన్ని పక్కన పెట్టండి, ఇంట్లో పిల్లలు ఆడుకుంటారు కదా, దేనికోసం ఆట ఆడతారు? సంతోషం కోసం ఆడతారు. అంటే తనలో తాను ఒక ప్రవర్తన చేసుకుని దాన్ని హాయిగా అనుభవించటం కోసం ఆడతాడు, అది క్రీడ, అంతే కదా? ఆవిడ సరిగ్గా చెప్పారు చూడండి, ఏమీ తెలియకపోయినా సంతోషం కోసం ఆట ఆడతారని చెప్పారు. మనమేమో గెలిపోవటముల కోసం ఆడతామని తెలుగు ఎక్కువైపోతే ఆ ఆటకు గెలిపోవటముల దాకా వచ్చింది. ఇప్పుడు ఏమి తెలియనప్పుడు దాని మౌలికమైన ఉపయోగం ఏమిటి? పిల్లలు దేనికోసం ఆడతారండి? ఒక గంట సేపు వాళ్ళకి తీరిక దొరికితే వెంటనే ఆటకి దూకుతారు. ఎందుకు? ఆ ఆటలో తను స్వేచ్ఛగా హాయిగా అక్కడ ప్రవర్తించి తను ఆనందించటానికి ఆడతాడు, అదే ఆట అంటారు మామూలుగా. ఇప్పుడు తర్వాత వచ్చినవంతా మనం కాంపిటీషన్స్, ఈ టీంలు, ఈ దేశాల వాళ్ళు ఆడుకోవటము, గెలిపోవటంలు, వాళ్ళు దానికి ట్రాఫీ, ఇవన్నీ అవి నిజం కాదు, అదంతా కల్పన. దానికి మసిగూసి మారేడుకాయ చేయటం అని, అది ఆట కాదు, అది క్రీడ కాదు, రెండు కాదు. అయితే ఇక్కడ ఆట తన సంతోషం కోసం ప్రవర్తించటమే ఆట అని ఎట్లా అనుకున్నామో, క్రీడ అన్న అర్థానికి ఈ అర్థాన్ని ఊహించండి. ఇది బయట ఒక ప్రయోగము, ఒక ఉపమానం మాత్రమే గాని ఇది నిజమైన క్రీడ కాదు. అట్లాగే ఆత్మయందు తనకు తాను ప్రవర్తించి ఆనందించడం, సంతోషపడటం క్రీడ అన్న అర్థాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకు క్రీడ అంటే అర్థం కావాలంటే తన యందు తాను ప్రవర్తించి సంతోషించటం, అది ఇంకా స్పష్టంగా అర్థమయ్యేది ఏ కల్మషం లేకుండా ఉన్న ఒక పసిపిల్లవాడిలో ఉంటుంది. ఆ పసిపిల్లవాడు ఆడుకుంటుంటే ఎట్లా ఉంటుంది? 4 నెలల నుండి మొదలవుతుంది వాడు కాళ్ళు చేతులు ఆడించి కేరింతలు కొట్టడం అనేది. ఏమీ లేకుండా, ఎవరు ఆడించకుండా కూడా వాడికే వాడు ఒకటే కాళ్ళు చేతులు ఆడించుకుంటూ ఆనందిస్తూనే ఉంటాడు. అక్కడ అమ్మ ఉండన అక్కర్లేదు. ఒక్కసారి వాడి కడుపు నిండిందంటే చాలు, ఇంకా వాడికి ఇంకేం అక్కర్లేదు. వాడిలో వాడే ఆనందించుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఎవరితో వాడికి సంబంధం లేదు, పట్టు లేదు. రమతే బాలోన్మత్తవదేవ. బాలుడు ఎట్లా రమిస్తున్నాడు, వాడు ఏం చేసుకొని ఆడుకుంటున్నాడు? వాడికి ఏం బొమ్మ కొని ఇవ్వలేదు, బయట నుండి వాడికి ప్రీతికరమైంది ఇది అని తెలుసుకొని అమ్మ ఏమి ఇవ్వలేదు. ఆ బొమ్మ ఇచ్చినా కూడా వాడికి కాసేపు చూస్తాడు, దాన్ని అక్కడ పారేసి వాడి ఆట వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటాడా లేదా? వాడికి అవసరమే లేదు అసలు బొమ్మలు గిమ్మలు అని. ఏదో మనం వాడిని ఎంటర్టైన్ చేయడం కోసము వాడిని డైవర్ట్ చేస్తున్నాం, అసలు వాడి క్రీడ నుండి వాడిని తప్పిస్తున్నాం మనం.
అటువంటి స్థితి ఉండవలసిన జీవుడు ఎట్లాగైతే బొమ్మలిచ్చి వాడిని చెడగొట్టే ప్రయత్నం చేసిందో అమ్మ, అట్లాగే మనం కూడా ఈ జీవుడికి వాడికి ఉన్న ఆనందాన్ని చెడగొట్టి ఏవేవో చేసి 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 బయట సాధించి ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఎంత భ్రాంతి! క్రీడ అన్న ఆ అర్థాన్ని మార్చేసాం మనం. ఆట అంటే బొమ్మతో కూడా, ఇప్పుడు బాల్ ఉంటేనే క్రికెట్ ఆడాలి, బ్యాట్ ఉంటేనే క్రికెట్ ఆడాలి. వాడు ఆడుకుంటున్నాడా, బాల్ బ్యాట్తో ఆడుతున్నాడా? బ్యాట్ బాల్ ఉన్నా కూడా వాడు ఆడుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే బ్యాట్ ఇచ్చి బాల్ ఇచ్చి ఆడుకోమని ఈ క్రికెట్ అనే ఒక ఆట నేర్పించామో, వాడు ఆడుతున్న ఆటను మర్చిపోయాడు. వాడు దృష్టి మరలిపోయింది, దూరంగా వెళ్ళిపోయాడు. క్రీడ లేదు ఇప్పుడు అక్కడ. క్రీడ లేదు, ఏమున్నాయి? రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు మిగిలినాయి. క్రీడని దూరం చేసి వాడికి ఒక అనుభూతి కలిగి ఆ క్రీడను దూరం చేసి మనం ఏం చేసాము? విషయం అనే ఒక ఆపాదన చేసేటప్పటికి అదంతా పోయింది. అట్లా ఉంది జీవుడి స్థితి. ఇప్పుడు దేహం అనే ఒక ఆపాదన చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? బ్యాట్ బాల్ ఇచ్చినప్పటికీ తనలో తాను ఆనందించి ఆడుకోవాలి. అట్లా చేయకుండా వీడేం చేస్తున్నాడు? బ్యాట్ బాల్ తోనే ఆట ఆడుకుంటున్నాడు. బాల్ బాగుందా, బ్యాట్ బాగుందా, బాల్ వేసేవాడు ఎట్లా వేస్తున్నాడు, నేను కొట్టేది ఎట్లా ఉంది, ఆ బాల్ ఎక్కడ పడితే నాకు ఆనందం. చాలా దూరంగా పడితే 6 రన్స్, కాస్త దగ్గరగా పడితే 4, ఒక్క పరుగు తీస్తే 1. ఇది అనుకునే ఆట ఇది అనుకున్నాడు ఇప్పుడు వాడు. ఇదంతా మూఢమతి అనే దానిలాగా మనం కూర్చుకున్నాం. క్రీడకి మూఢుడై వాడు కూర్చుకున్న ఇవన్నీ ఆవరణలు. ఇప్పుడు క్రీడ అన్న అర్థం మీకు ఎట్లా అర్థమైంది? ఒక బాలుడు ఎట్లా ఆనందిస్తున్నాడు. ఆ పిల్లలు కూడా ఎప్పుడైనా పసిపిల్లలను చూస్తే మీకు తల్లులకైతే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి ఊహించుకుంటే అర్థమవుతుంది. కానీ పాలిచ్చేటప్పుడు వాడు ఆనందంతో ఎట్లా తాగుతుంటాడు? లోకంలో ఇంకేదైనా కావాలా వాడికి? అసలు తల్లి స్థనం నోట్లో ఉండగా వాడు ఇంకొకటి ఏం ఆలోచించాడు. వాడికి ఈ సృష్టిలో, ఈ భూమి మీద వాడికి ఇంకోటి ఏం తోచదు. వాడు ఆకలిగా ఉన్నప్పుడు తల్లి ఎత్తుకుని ఆ స్థనం నోట్లో పెడితే వాడు తాగే తీరు, వాడు ఆనందించే ఆనందము ఇంకెక్కడైనా సృష్టిలో దేని యొక్క ధ్యాస కూడా వాడికి రాదు. వాడికి చాలా బాగుందని 1000 రూపాయలు పెట్టి నువ్వేం తెచ్చిచ్చినా కూడా, బొమ్మలే తెచ్చిచ్చినా, ఇంకేమైనా తెచ్చిచ్చినా ఆనందం వస్తుందా? ఆ స్పర్శ తల్లికి తెలుస్తుంది, బిడ్డకి తెలుస్తుంది. వాళ్ళిద్దరు అది అనుభవిస్తారు. అంటే ఇతర విషయ స్పర్శ లేని ఆనందము ఎట్లా ఉంటుందని ఊహించటానికి, విషయ స్పర్శ లేని ఆనందము, ఒక యోగి ఆనందించే ఆనందం ఎట్లా ఉంటుందని తెలుసుకోవడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? వీటన్నిటినీ కూర్చుకొని ఈ శాస్త్రంలో ఉందేమో, ఆ శాస్త్రంలో ఉందేమో, ఈ శ్లోకంలో ఉందేమో, ఆ శ్లోకంలో ఉందేమో, ఈ గురువు దగ్గర ఉందేమో, ఆ గురువు దగ్గర ఉందేమో, ఇంకెక్కడైనా ఉందేమో, ఇంకెక్కడైనా ఉందేమో, ఇంకెక్కడైనా ఉందేమో, ఏం మార్చాలి అని అనుకుంటున్నాం. ఎప్పటికీ దొరకదు, ఎప్పటికీ దొరకదు. నువ్వేం మార్చినా దొరకదు. ఎప్పుడు నీలో నువ్వే మునగగలుగుతావు. ఆ మునక వేసిన చోటనే నీలోనే ఉండదు. ఇంకొక ఏ పదార్థం గాని సృష్టిలో ఉన్నది ఏది కూడా నీకు దాన్ని ఇవ్వలేదు. నీకు అనుభవైక వేద్యం అది. దాన్ని మాటల్లో ఎట్లా చెప్తారు? ఆ పసిపిల్లవాడు పాలు త్రాగుతుంటే వచ్చే తృప్తి, వాడికి ఒక్కొక్క గుటకకి వాడు అనుభవించే ఆనందము, తృప్తి ఇంకెక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, పుట్టేటప్పుడు ప్రతి పిల్లవాడు యోగియే. వాడిని మనం ఏం చేస్తాం? భోగి తయారు చేస్తాం. వాడు చాలా తెలివైన వాడు. పుట్టిన ప్రతి పసివాడు తెలివైన వాడే. మనం నేర్పించే అన్ని విషయాలన్నీ వాడిని ఏం చేస్తున్నాయి? మనం నేర్పించే తెలివితేటలన్నీ వాడిని తెలివి లేని వాడిగా తీర్చిదిద్దటానికి చేసే ప్రయత్నాలు. ఎందుకు? మనకు బయటవన్నీ తెలిస్తే తెలివి అనుకుంటాం మనం. వాడికి 6 నెలలు కాదు, ఇట్లా సంవత్సరం వస్తుందో లేదో, ఇది యాపిల్ చూడు, యాపిల్ చూడు, ఒక చార్ట్ వేస్తారు. A for apple, B for ball. ఆ చార్ట్ వేసి వాడు అప్పటి నుండే చెప్పాలి. చెప్పితే వీళ్ళకి ఎంత గొప్ప అంటే, ఇంకా వాడు గాడిదని గుర్తుపట్టిన చార్ట్లో వీళ్ళ ఆనందమే వీడికి.
మా వాడు ఇప్పుడే రంగులన్నీ చెప్పేస్తున్నాడు. వాడికి ఇంకా సంవత్సరంన్నరనే రంగులన్నీ చెప్పేస్తున్నాడు. రంగులకు ఆధారమైన తన తెలివిని చెప్పమని ఆ తల్లి చెప్పదు, వాడికి తెలియదు. ఇంకెప్పటికీ కూడా జీవితకాలం వాడు చచ్చిపోయేదాకా కూడా ఈ తెలివితేటలు వాడికి రావు. తల్లికి తెలియదు, అది చెబితే వాడు తెలివైన వాడని అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆలోచించి, వీడు ఇంత చిన్న వయసులో ఇది చెప్పగలుగుతున్నాడు, అసలు వీడికి ఇంత తెలివి ఎక్కడిది? తెలివి అన్న స్వరూపం వాడికి ఉంది అన్న కనీసం అట్లా తెలివైన వాడే అని అనుకుంటారు మాట వరసకైతే. కానీ ఆ తెలివిని గురించిన ప్రస్తావన అక్కడ లేదు. ఎంతెంత విషయ సంగ్రహం చేసుకొని వాడు ఎంతెంతగా బయటివన్నీ తెలుసుకోగలిగితే వీడికి అంత ఆనందం. ఇప్పుడు మనం ఏం తయారు చేసాం? వాడిని మూఢుడిని తయారు చేసాం. కూర్చి వాడిని బుర్రలో నూరిపోసాం. ఇంతకంటే మనం ఒక పిల్లవాడికి చేసే దోషం ఇంకేమైనా ఉంటుందా? వాడి జన్మని, వాడి తెలివితేటలని, వాడి స్వరూపాన్ని వాడికి దూరం చేయడానికి కంకణం కట్టుకున్న మనం చేసే ఇంతకంటే దోషం ఇంకేదైనా ఉంటుందా? వదిలేస్తే వాడి ఆనందం వాడికే ఉండేదేమో. అట్లా వదిలేసైనా ప్రయత్నం చేస్తామా మనం? 4 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా మీ వాడు స్కూల్కి వెళ్ళటం లేదా అని అడుగుతారు. అంతలో ఏదో కొట్టుకుపోయినట్టు. 2.5 సంవత్సరాలకే ఇప్పుడు నర్సరీలో జాయిన్ చేసేయాల్సిందే. అంతకు ముందే కూడా ఇంకేదైనా ఉందా ఇప్పుడు లేటెస్ట్ గా? అంత మనకి ఓర్పు లేదన్నమాట. ఈ సంగ్రహం చేసి వాడి మెదలు కూర్చకపోతే ఆ ఓర్పు లేదు మనకి. వాడి ఆనందాన్ని ఓర్చుకోలేకపోతున్నాం మనం. వాడిలో వాడు చక్కగా, పిల్లలు ఎప్పుడైనా చూసారా, ఏదో రెండు చిన్నవి, ఒక పేపర్ ముక్క, ఒక చిన్న గిన్నె, అటువంటివి ఏవైనా దొరికినా సరే వాడు ఎంతసేపు ఆనందిస్తాడు. అంతకంటే లక్షలు పెట్టి కొనుక్కొచ్చిన బొమ్మలు కూడా వాడికి అంత ఆనందాన్ని ఏమి లేవు. వీడికి డబ్బు ఉంది కనుక వీడు కొనుక్కొచ్చి ఇస్తాడు అంతే తప్ప వాడిలో వాడు ఎంత ఆనందిస్తుంటాడు. ఎందుకో తెలుసా? అది పిల్లలు ఏ చిన్న ప్రతి వస్తువును చూసి దాంతో చాలాసేపు అక్కడే గడుపుతారు. ఎందుకు? ఏదైనా మరీ పసి వయసులో, పారాడే వయసులో భూమి మీద ఏదైనా ఏ వస్తువు దొరికినా సరే వెంటనే ఏం చేస్తాడు? నోట్లో పెట్టుకుంటాడు. వాడికి ఏమీ తెలియదు. ఇంత పెద్దదైనా సరే నోటికి ఇచ్చేస్తాడు, చిన్నదైనా సరే నోట్లో పెట్టేసుకుంటాడు. ఎందుకు? అప్పటిదాకా వాడికి ఉన్న అభ్యాసం ఏమిటంటే, ఏదైనా తెలుసుకోవాలంటే వాడికి నోరొక్కటే తెలిసింది, ఇంకేం అర్థం కాలేదు. అప్పటికి వాడికి పాలొక్కటే తాగుతున్నాడు, వాడికి నోట్లో పెట్టుకుంటే తెలుస్తుందన్న జ్ఞానం మాత్రమే ఉంది. ఇదేమిటో చూడాలంటే గబుక్కుని నోట్లో పెట్టేసుకుంటాడు. ఇదంతా వాడిలో ఉన్న జిజ్ఞాస. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంది వాడికి. ఆ జిజ్ఞాసతో కదా దేహాన్ని పలికించి వాడికి ఆ రచన చేసుకొని వచ్చింది. ఆ జిజ్ఞాసను ప్రయోగం చేస్తుంటాడు. మనం అసలు పారాయణనిస్తామా కింద భూమి మీద? ఇప్పుడు అయ్యో కాళ్ళు కందిపోతాయి, చేతులు కందిపోతాయి, ఏమేమో అవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది, నోట్లో ఏదో పెట్టుకుంటాడు. ఏం కాదు. ఆ ఇన్ఫెక్షన్ వస్తే పోరాడటానికి లోపల రోగ నిరోధక శక్తి కూడా ఉంది. తల్లిచ్చిన పాలు రోగ నిరోధక శక్తి అది. అయినా సరే మనకు అంత ఓర్పు లేదు. గబగబా వెళ్ళి వాడిని దూరం చేసి వాడి జిజ్ఞాసను లాగేసుకొని నీకు కావాల్సింది అందులో ఫీడ్ చేస్తావు. నువ్వేది తెలివి అనుకున్నావో లోకంలో దాన్ని ఫీడ్ చేస్తావు. వాడు తెలుసుకుంటున్న వాడి తెలివిని ఆపేస్తున్నావు. ఎంత క్రూరమా కాదా? వాడిలో వాడు తెలుసుకోగలడు దీన్ని. ఎవరు నేర్పిస్తే మనిషి ఇంత దాకా వచ్చాడు? సైన్స్ ఇప్పుడు వచ్చి పాఠాల రూపంలో చెబుతోంది, కానీ అగ్ని పుట్టించాలని తెలివి ఎట్లా వచ్చింది వాడికి? ఎవరు నేర్పించారు? ఏ పుస్తకాలలో చదువుకున్నాడు ఆది మానవుడు? జిజ్ఞాసను మించినది వాడికి నేర్పించగలిగింది ఇంకొకటి లేదు సృష్టిలో. ఆ జిజ్ఞాస గనక నిజంగా సాధకుడికి తన మీద తనకుంటే ఇంకేది తనను ఆపలేదు. జిజ్ఞాస గురువు దగ్గరికి తీసుకెళ్తుంది, లేదా గురువునే నీ దగ్గరికి తీసుకొస్తుంది. ఏదో ఒకటి చేస్తుంది, రెండింటిలో ఏదైనా అవుతుంది. ఆ జిజ్ఞాస గురువు బోధని లోపల తొలిచి పెడుతుంటే దాన్ని తనకై తాను శోధన చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకొని తనని తాను చూసుకునేటట్లు చేస్తుంది. ఇక ఇప్పుడు చెప్పండి, సాధకుడికి లోటన్న అనుభవం దేని వల్ల కలిగింది? అది నిజమా?
సాధకుడు కలిగిన లోటు అనే అనుభవం నిజమా? ఏ ఒక్క అంశంలోనైనా నీకు లోటు కలగగలదా? కలగలేదు. దీనికి కావాల్సింది ఏమిటి? ఏవి కూర్చుకున్నావో వాటిని తీసే, అంతే, ఇంకేం లేదు. అంతే. ఏవేవి కూర్చుకున్నావో, ఏ తెలివిని బయట నుండి సంగ్రహించి నేను తెలివైన వాడిని, ఇది తెలిసి నేను తెలివైన వాడిని, అది తెలిసి నేను తెలివైన వాడిని, ఇది తెలిసి నేను తెలివైన వాడిని, అది ఉన్నందుకు నేను గొప్పవాడిని, ఇది ఉన్నందుకు గొప్పవాడిని అని ఎన్ని అంటించుకున్నావో అన్నిటినీ తీసే, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా. బాగా చదువుకున్నా నీ డిగ్రీ తీసిపారే, నీకు లోకమందరూ తల్లిదండ్రి కలిపి నీకు అంటించిన నీ పేరు తీసేసుకో. నీకై నువ్వు వసతి, సుఖము, సౌఖ్యము అనుభవిస్తూ ఆ లోపల ఉన్న సమృద్ధిని గుర్తించలేకుండా చేస్తున్న పరిసర విషయాలను, పరిస్థితులను తీసిపారే. దేనివల్ల ఆ లోటు కలుగుతుందో ఆ దేహాన్ని తీసే. ఇంకా ఏం మిగిలిందో, ఏ గుర్తింపు మిగిలిందో అది నేనవుతుంది. ప్రవృత్తి ప్రవర్తించాలన్నా కూడా ఈ అంశాల్లోనే ప్రవర్తిస్తుంది, కానీ వీటన్నిటిని తీసేస్తే ప్రవృత్తికి దానికి స్థానమే లేదు. భాగవతంలో కలిపురుషుడు ప్రవేశించినప్పుడు కలిపురుషుడు అడుగుతాడు పరీక్షిత్ మహారాజు, నేను ఎక్కడ ప్రవర్తించాలో నాకు స్థానం చూపించు, ఎందుకంటే నేను కూడా బ్రహ్మ సృష్టిలోని ఒక అంశాన్నే కదా, ఎక్కడో అక్కడ ఉండాలి కదా, నన్ను సృష్టి చేసింది బ్రహ్మయే కదా, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలో నాకు కొన్ని అంశాలు చూపించు అంటే కొన్ని 5 అంశాలను చూపించి ఇక్కడిక్కడ నువ్వు ఉండు అంటాడు. అవి లేకపోతే కలిపురుషుడికి స్థానం లేదు, ఏం చేయలేడు. ఆ 5 స్థానాలు లేకపోతే. అట్లాగే ప్రవృత్తి బయటికి వచ్చి ఎక్కడ ప్రవర్తించి మనను హింసించగలదో ఆయా స్థానాలు నీ గుర్తింపుగా నువ్వు తీసేస్తే ఇంకా నీ ప్రవృత్తిని నేనేం బాధించదు. అసలు ప్రవృత్తి లేదు అక్కడ. ఇంకా ఎక్కడ వ్యక్తం అవుతోంది ప్రవృత్తి? జీవుడి యొక్క ప్రవృత్తి ఎక్కడ వ్యక్తం అవుతోందండి? దేహం యొక్క నడవడికలో వ్యక్తం అవుతోంది. దేహం యొక్క నడవడికలో, విషయములతో, బయట వాళ్లతో ప్రవర్తించటంలో, వ్యవహారంలో ఇక్కడ ఈ స్థానాల్లో వ్యక్తం అవుతుంది. నేను అన్న గ్రహింపుకి నాలో నాకు అక్కడ ఆ మధ్యలో ప్రవృత్తి రావటం లేదు. ఈ విషయములు ఉన్నందువల్లనే ఆ ప్రవృత్తి ఉన్నట్లుగా కనిపిస్తోంది. అది మబ్బు. ఏ అంశాలు నీకు ఈ అడ్డంకుగా ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటి నీ గుర్తింపుగా నువ్వు అనుకునే అహం 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 అని అహంభావమును అన్నిటికీ ఆపాదన చేసిన అహంభావమును తీసేస్తే అప్పుడు ఉన్నది నేనే గాని ఇంకొకటి లేదు. ఇది యోగం. తీసేస్తే ఏముంది చెప్పండి? డిగ్రీ ఉంది, తీసే. నేను కాదు అది. కాగితానికి, సర్టిఫికేట్కి డిగ్రీ, కానీ తెలివికి డిగ్రీ ఏమిటి? తెలివిని సర్టిఫై చేసేవాడు ఎవడు ఈ సృష్టిలో? ఉందా? లేదు. పేరు కూడా ఐడెంటిటీ కార్డు మీద రాసుకోవడానికి, నేమ్ ప్లేట్ మీద రాసుకోవడానికి, ఇంకెవరో నిన్ను పిలవటానికి, వ్యవహారానికే కానీ నీకేం సంబంధం? దాంతో నీకేమి తాదాత్మ్యత అక్కర్లేదు. అది అక్కర్లేదు. ఇంకా మిగిలింది ఏమిటి? మనకున్న తెలివితేటలు. దేని తెలుసుకొని నేను గొప్పవాడిని అయినాను, దేని కనిపెట్టి నేను గొప్పవాడిని అయినాను, దేని వ్యక్తం చేసి ఒక పండితుడిని అయినాను, ఒక భాషను వ్యక్తం చేసి పండితుడిని అయినాను, ఇంకేదో చేసి ఇంకొకటి అయ్యాను. అవన్నీ నా స్వరూపాలు కాదు. అవి నేను అభ్యాసం చేసి బయట వ్యవహారం కోసం వాడుకుంటున్న స్వరూపాలే. తీసేసేవి. అవి నేను కాదు. ఇప్పుడు మిగిలింది ఏది? దేహం. దేహాన్ని ఎట్లా వాడుకుంటున్నాను నేను ఇప్పుడు? ఆడుకోవడానికి వాడుకుంటున్నానా, బ్యాట్ బాల్ లాగా వాడుకుంటున్నానా? నువ్వు బ్యాట్ బాల్ స్థానంలో దేహాన్ని వాడుకుంటుంటే తీసిపారేదాన్ని. లేదా తన యందు తాను ఆడుకోవడానికి కూడా పసివాడి దేహాన్ని వాడుకుంటున్నట్లుగా నువ్వు వాడుకోగలిగితే అది నీకు ఉపయోగకరంగా ఒక పరికరం అవుతుంది. నువ్వు దాన్ని బ్యాటో బాలో చేసుకున్నావు అనుకో, దానివల్ల నీకు గెలుపు, ఓటములు, ఈర్ష్య, అసూయలు వస్తున్నాయంటే ఆ దేహాన్ని, దేహాత్మ భావాన్ని తీసేస్తే ఏం మిగిలింది ఇప్పుడు? ఇంకా ఆ ప్రవృత్తి ఏ స్థానంలో వచ్చి ప్రవర్తిస్తోంది? ఆ కలిపురుషుడు ఎక్కడ ప్రవర్తించాలి? వాడికి చోటే లేదు. ఇప్పుడు నువ్వేవి ఇవ్వలేదు వాడికి అవకాశం ఇవ్వకపోతే లేవు. అథవా వాడు వచ్చి అక్కడ ప్రవర్తిస్తున్నాడే అనుకుందాం,
అది నా స్థానం కాదు కదా, నా గుర్తింపుకు నిజస్థానం కాదు, అది ఆపాదన స్థానం, ప్రతిబింబ స్థానం. ప్రతిబింబ స్థానంలో ఏదైనా అయితే నాకేమిటట? అద్దమునందు మాలిన్యం ఉంటే ప్రతిబింబము మురికిగా కనిపిస్తోంది. ఆ మాలిన్యము ప్రతిబింబానికి అంటలేదు, నా నిజ స్వరూపానికి అంటలేదు. కానీ చూసేవాడికి అద్దం మాలిన్యంగా ఉంది కాబట్టి ప్రతిబింబం మురికిగా కనిపిస్తోంది. నాకేమైనా లోటు వచ్చిందా? లోపలున్న ప్రతిబింబానికి ఏమైనా లోటు వస్తుందా? రెండింటికి ఏం మురికి అంటలేదు. అద్దానికి మురికుంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు? ఆ మురికి నీది కాదు కదా. అందుకే ఇక్కడ ఏం చెప్తారు? దేహాన్యత్వాత్ నమే జన్మ జరా కార్ష్య లయాదయ. దేహమునకు అన్యస్వరూపమైనందు వలన, దేహం నేను కానందు వలన నాకు జన్మ జర కార్ష్య లయములు లేవు. ఎందుకు? జన్మ అంటే పుట్టుక లేదు, జర అంటే ముసలితనం లేదు, కార్ష్యం అంటే క్షీణించుట లేదు, లయం అంటే మరణించుట లేదు. శబ్దాది విషయై సంగ నిరేంద్రియతయా చ. శబ్దాది విషయములు నాకు లేవు. ఎందుకు? ఇంద్రియాలు నేను కాదు కాబట్టి. శబ్దాది విషయాలు దేనికి ఉన్నాయి? శబ్ద స్పర్శ రూప రసగంధములు వేటికి ఉన్నాయి? శ్రోత్ర చక్షు జిహ్వ ఘ్రాణములకు ఉన్నాయి, అంటే ఇంద్రియాలకు ఉన్నాయి. నాకు కాదు కదా. అవి లేనందువల్ల అవి కూడా నాకు లేవు. దేహము నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఇంకా అవి నాకు లేవు. ఉంటే గింటే. దీనికి కూడా ఒక మంచి హాస్యం ఏమిటంటే, ఒక డాక్టర్ గారు ఉన్నారు. షుగర్ బాగా పెరిగింది దేహంలో అంటే అన్నాము అనుకోండి. ఎందుకు, ఏం చేసాము? ఈరోజు ఒక మామిడి పండు, ఖర్జూర పండు, అరటి పండు తిన్నాము, షుగర్ బాగా పెరిగింది. ఆయన ఏమంటారంటే, ఆయన మాటే ఎంతో ఆనందంగా, అంటే ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా ఉంటుంది. షుగర్ మామిడి పండు వల్ల వచ్చింది, మీకు లేదు అంటాడు ఆయన. మామిడి పండు వల్ల షుగర్ వచ్చింది, రేపు మామిడి పండు తినకపోతే షుగర్ ఉండదు. అంటే గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అయింది పండు తిన్నందువల్ల, ఆ పండుకు ఉన్నది, మీకు కాదంటాడు ఆయన. అంతే కదా. దేహం పర్మనెంట్ గా ఆ షుగర్నే ఉంచుకోదు. ఆ మామిడి పండు అరిగిపోయిన తర్వాత, ఈ షుగర్ ఖర్చు అయిపోయిన తర్వాత అదేం తనకు కాదు. కాకపోతే అది ఉన్నంత కాలము ఆ దేహంలో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల వేరే అంగాలు ఏమైనా ప్రభావితం అవుతాయేమో అన్నది ఒక్కటే గాని దోషం. అక్కడ ఆ దేహం దాన్ని ఉంచుకోలేదు, నిలుపుకోలేదు. అది అరిగిపోయి దాన్ని ఖర్చు అయిపోయిన తర్వాత ఆ షుగర్ రీడింగ్ మళ్ళీ నార్మల్కి వస్తుంది. షుగర్ అంటే అటువంటి రోగం. ఈరోజు తింటే బాగా ఎక్కువగా ఏదైనా వర్జిత పదార్థం తింటే, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ ఉన్న ఆహారం తింటే షుగర్ వస్తుంది. రేపు తినకపోతే, రేపు ఒక్కరోజు ఉపవాసం చేసామనుకోండి, చచ్చినట్టు దిగొస్తుంది. ఇప్పుడు ఆ షుగర్ దేని వల్ల వచ్చింది? ఆహార పదార్థాల యొక్క గ్రహింపు వల్లనే. కానీ దేహానికి ఈ షుగర్ ఇప్పటికీ శాశ్వతంగా నీకు 250 రీడింగ్ అట్లాగే ఉంటుందని లేదు. అక్కడ ఉందా? ఈరోజు 250 ఉంది, రేపు నువ్వేం తినవు, అప్పుడు ఎంత అవుతుంది? 70 దిగుతుందా లేదా? 150కి వస్తుందా లేదా? 120 వస్తుంది, ఇంకా తగ్గిపోతుంది కూడా. ఇంకొక రోజు తినకపోతే ఇప్పుడు నీకు షుగర్ ఉందా లేదా? దేహానికి దీనివల్ల, అంటే ఈ మార్పుల వల్ల ఆ దేహ పోకడకి ఏమైనా తీరుతెన్నుల్లో తేడా రావచ్చు, కాదు. కానీ నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది జపం చేయవలసిన అవసరం లేదు కదా. అక్కడ కాస్త మార్పు చేస్తే అది పోయింది. ఏదో ఒక పూట ఎప్పుడైనా తిన్నామే అనుకోండి, ఆ రోజు రీడింగ్ చూసుకోకుండా సరిపోయింది. ఎందుకు? తిన్న దోషం మనకు తెలుసు, ఎట్లాగో పెరుగుతుందని తెలుసు. రీడింగ్ చూసుకొని భయపడదాం ఎందుకు? మామిడి పండు తిని షుగర్ రీడింగ్ చూసుకుంటే ఎట్లాగో ఎక్కువగానే వస్తుంది. చూసుకోకపోతే ఆ తర్వాత తెలివైన వాడు ఏం చేస్తాడు? 4 రోజులు సరిగ్గా సమంగా తిని సమతుల్యం చేసుకుని దాన్ని ఏ కొర్రలో, అండు కొర్రలో తిని దాన్ని తగ్గించేసుకుని అప్పుడు రీడింగ్. అప్పుడు కూడా అక్కర్లేదు, మనకు తెలుస్తుంది నేనేం తింటే అది పెరుగుతోంది, నేనేం తినకపోతే అది తగ్గుతోంది. తిండి వల్ల, దోషం వల్లనే ఈ ఫ్లక్చుయేషన్. కానీ నా దేహానికి పర్మనెంట్ గా 300, 250 షుగర్ ఉంది అని లేదు. నువ్వు అదే తిండి పెడితే అట్లాగే మెయింటైన్ అవుతూ వస్తుంది. కానీ దోషం దేహానికి కాదు కదా. అప్పుడు దేహంలో ఉన్న దోషం ఎట్లాగంటే ఆ షుగర్ ని సస్టైన్ చేయటము, దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది అది చేయలేకపోవటంలో ఉన్న దోషం దాని దగ్గర ఉంది భౌతికంగా. అంతేగాని షుగర్ రీడింగ్ తంతిగా. అట్లాగో ఆ డాక్టర్ గారు ఆ మాటే ఎంతో ఒక రకంగా చమత్కారంగా ఉంటుంది. అందువల్ల ఇష్టం వచ్చింది తిను అని చెప్పటం లేదు, పోల్చుకోవటం. ఏ త్రిగుణాలు నిన్ను బాధిస్తున్నాయో ఆ త్రిగుణాల వల్ల
ఏ లోటు ఉనికిని గ్రహించటంలో నీకు వస్తుందో అది త్రిగుణాల వల్ల త్రిగుణములకే గాని నీకు కాదు కదా. ఆ లోటు ఎవరికి వస్తుంది? గుణాభ్యాసం చేసిన జీవుడికి వస్తుంది, నాకు కాదు కదా. వాడు నేను కాదు. ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అస్మితా దోషం వల్ల అని పోయినసారి మనం మననం చేశాం. అస్మిత అంటే తాదాత్మ్యత, తత్ ఆత్మ్యత అంటే అదే నేనుగా చేసుకోవటం, అదే నేనుగా చేసుకోవటం. ఇప్పుడు మనిషి ఎక్కడున్నాడు? దేహం నేను చేసుకున్న తాదాత్మ్య భావంలో ఉన్నాడు, ప్రవృత్తి నేనుగా చేసుకున్న తాదాత్మ్య భావంలో ఉన్నాడు, విషయములు నేనుగా చేసుకున్న తాదాత్మ్య భావంలో ఉన్నాడు, బయట సంఘటనలు నేను చేసుకున్న తాదాత్మ్య భావంలో ఉన్నాడు. ఈ తాదాత్మ్య భావం వల్లనే ఆ లోటుపాట్లు, నువ్వు అనుభవించే లోటుపాట్లు కానీ నీలో ఉన్న సమృద్ధి స్వరూపానికి, ఆనంద స్వరూపానికి లోటు లేదు. ఇప్పుడు చెప్పండి, తీసేయటం సులభమా కాదా? చేస్తే సులభం, అంతే. చేయటమే కదా. ఎంతసేపు కాదనటానికి ఎంతసేపు కావాలి కనుక. అవుననాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, కొత్తగా ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇంట్లోకి వచ్చిన కొత్త వ్యక్తిని మనం ఏం చేస్తాము? కొన్నాళ్ల పాటు అతిథిగా ఉంటాడు, ఇంకొన్నాళ్ళు అయితే బాగా సన్నిహితం అయిపోతాడు, ఇంకొన్నాళ్ళు అయితే మనవాడిగానే తిరుగుతుంటాడు. ఇప్పుడు మనవాడిగా చేసుకోవడానికి బయట నుండి వచ్చిన వాడిని ఎంతకాలం పట్టింది మనకి? కొంతకాలం పడుతుంది అదంతా నాదిగా చేసుకోవడానికి, అవును. కానీ తాను అక్కడి నుండి వెళ్ళిపోతే, దేహం విడిచిన మరుక్షణాన ఈ చుట్టూ ఉన్న బంధ బాంధవ్యాలను కాదనటానికి జీవుడికి ఎంత టైం పట్టింది? దేహం విడిచేసిన వాడికి ఆ క్షణమే ఇంకా వాడికి అదే, వాడు నీ వాడై నీ ఆ దేహం మీద, నీ భౌతిక దేహం మీద పడి ఏడుస్తున్న నీ భార్య అయినా నాదే వెనుక్కొస్తాడా? వీడు రాడు కదా. ఎంతకాలం పట్టింది? నాది చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది, కాదనటానికి ఇంతకాలం పట్టదు. అదంతా మనము తాదాత్మ్యత చెందటం వలన ఇంతగా దోషంలో ఉన్నాం. మనకు కావలసింది మన దగ్గరే ఉంది, ఎవ్వరూ ఇవ్వక్కర్లేదు. ఏమిస్తే అది సమృద్ధి అవుతుంది అని ఆలోచించటము కంటే అవివేకం ఇంకొకటి లేదు. దాన్ని పూరించడానికి బయట నుండి ఏదొచ్చినా పూరించలేదు. నీ లోటు ఏ వెల్తి జీవుడు అనుభవిస్తున్నాడో, ఉనికిని గుర్తించలేక, తనను తాను తెలుసుకోలేక ఏ వెల్తిని అనుభవిస్తున్నాడో ఆ వెల్తిని పూరించడానికి సృష్టిలో దేని వల్ల సాధ్యం కాదు. ఇక్కడ అందుకే ఒక శ్లోకంలో ఏం చెప్తున్నారో దాన్ని ఇప్పుడు మననం చేయడానికి ప్రయత్నం చేద్దాము. యోగరతోవా భోగరతోవా. యోగరతుడైనా భోగరతుడైనా అంటే ఇక్కడ భోగం అంటే బయట లౌకికంగా అనుభవింపబడే ఇంద్రియ సౌఖ్యములు కావు. భోగం అంటే సంగరతోవా సంగవిహీన. సాంగత్యం అంటే కూడా ఇక్కడ కేవలము సంఘం పెట్టుకోవడం అంటే దానితో చేరి కూడి ఉండటం అని అర్థం వస్తుంది. కేవలం ఆ అర్థంతో కాకుండా ఇంకా దాంట్లో నిగూఢమైన అర్థాన్ని కూడా చూపిస్తున్నారు ఇక్కడ ఆ పదాలలో. యోగం అంటే ఏమిటంటే తనకు కూడి ఉండుట. దేనితో కూడి ఉండుట? ఎటువంటి ఈ పరిసరములలో ప్రభావములలో తాను ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా తన యందు తాను కూడి ఉండుట తనకు యోగం. దాని యందు క్రీడించుట యోగరతి. అంటే ఒక పసివాడు ఎట్లా ఆడుకుంటున్నాడో అది యోగరతి అనుకున్నాం. ఉదాహరణకి వాడు అజ్ఞానంలో ఉన్నాడని తర్వాత సంగతి, కానీ అది ఆ ఉపమానం మనము ఆ అనుభూతిని ఒక్కసారి గుర్తించడానికి అది ఉపమానం. అట్లా అది యోగరతి. ఇప్పుడు భోగరతి అంటే ఎట్లాగంటే ఇక్కడ చూపించబడింది, భోగాలంటే బయటగా వచ్చిన ఇంద్రియ స్పర్శల వల్ల తనను తాను తెలుసుకోవటం. భోగం అంటే కేవలము లగ్జరీస్ అన్న అర్థంలో కాకుండా ఇక్కడ బయట వచ్చిన ఇంద్రియ స్పర్శల వల్ల తనను తాను గుర్తించడం భోగం. అక్కడ భుజ పాలన అభ్యవహారం అంటే అక్కడ దాని వల్ల వచ్చిన స్పర్శలో తనను తాను గుర్తించి పాలన చేసుకుని తెలుసుకోవటం భోగం, ఇంద్రియముల ద్వారా వచ్చిన స్పర్శలో. యోగం అంటేనేమో తన యందు తనకి, అంటే ఇప్పుడు పిల్లవాడు బొమ్మతో ఆట ఆడుకుంటే వచ్చే ఆనందం ఒకటి ఉంది, అది కాకుండా అది పారేసి తనలో తాను ఆనందించుకోవటం అనేది రెండు ఉన్నాయి.
ఇప్పుడు తనలో తాను ఆనందించుకోవటం అనేది యోగం అనుకుని ఉపమానంగా ఒక బొమ్మ అనే ఒక వస్తువు ద్వారా బయట నుండి వచ్చే దాని ద్వారా నేను ఆనందించడం అనేది భోగం అనుకోండి. అంటే రెండింటిలో కూడా రతి క్రీడ, తన క్రీడ తనకుంది. యోగరతుడైనా సరే భోగరతుడైనా సరే. సంగరతో వా సంగ విహీన, సంగం అంటే తనకు కూడి ఉండుట. జీవుడు దేహధారిగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే యోగమునకైనా భోగమునకైనా ఒక ఆలంబన తీసుకుంటున్నాడు. ఒకటి ఏం కావాలి తనకంటే దేహం అనే ఒక పరికరం కావాల్సి వచ్చింది. ఆ దేహం అనే పరికరం నందు తాను చేసే ప్రయోగములు కర్మ అనబడుతున్నాయి ఇప్పుడు మనకి. అంటే తన లోపల నుండి ఉన్న తన చైతన్యాన్ని ఈ దేహమునందు ప్రయోగించి కర్మగా ఆచరించి తెలుసుకుంటున్నాడు. ఇది తనకు సంఘం. కర్మస్థానము ఇప్పుడు సంఘంగా చూపించబడుతుంది. అందుకే ఇప్పుడు మనకు భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. అక్కడ ఏం చూపించారు, కర్మయందు నీకు అధికారం ఉంది, ధారణ ఉన్నది. ఎందుకు? దేహధారిగా ఉన్నాడు కనుక. ఫలమునందు నీకు అది లేదు, అధికారం లేదు, ధారణ లేదు. తర్వాత మా కర్మఫల హేతుర్భు మా తే సంగోస్తు అకర్మణి. అకర్మయందు సాంగత్యం పెట్టుకోకు, నువ్వు కర్మను ఆచరించవలసిన వాడివే. అకర్మ చేసి ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటే నాకు ఇంకా దోషమే రాదు అనుకొని నోరు మూసుకొని కూర్చో అని చెప్పలేదు అక్కడ అన్నమాట. మాట్లాడి దోషం రాకుండా ఉండాలి, ఎవరైనా తిడితే దోషం రాకుండా ఉండాలి. అందరి నుండి తప్పించుకొని వచ్చి పూర్వం ఒక సన్యాసి ఉన్నాడట, ఇట్లా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తూనే ఉన్నాడు. బాగా తపస్సు చేసి నాకు కోపం అణిగిపోయింది అనుకున్నాడు. ఎందుకు కోపం అణిగిపోయింది? అక్కడ బయట ఎవరు లేరు కనుక, ఎవరు తనను వ్యతిరేకించే వాళ్ళే లేరు గనుక, ఎవరిని తిట్టడానికే లేదు గనక, అవకాశం లేకపోతే ఎవరిని తిడతాడు గనక తిట్టలేడు. తిట్టకుండా తపస్సు చేసి నేను పూర్ణుణ్ణి అయిపోయాను అనుకో వచ్చాడు. వచ్చిన తర్వాత 4 శిష్యులు చేరారు. ఈ 4 ఎట్లా ఉంటారు ఇప్పుడు? ఆ 4 ప్రవృత్తుల్లో ఉంటారు, తప్పకుండా ఉంటారు. ఇప్పుడు ఇంకా లోపల నుండి ఎట్లా వస్తుంది, అది పొంగి వస్తుంది, బుసలు కొడుతోంది, పాము బుస కొట్టినట్టు కొడుతోంది. ఇప్పుడు అక్కడ హిమాలయాల్లోనేమో కోపం పోయిందని అనుకున్నాడు పాపం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, కాస్త ట్రిగ్గర్ చేస్తే అది బుస్సుమని పొంగి వచ్చింది. అట్లా కాదు, మా తే సంగోస్తు అకర్మణి. కర్మ చేయకుండా ఉండి నేను బుద్ధిమంతుణ్ణి, అత్తలేని కోడలు ఉత్తమురాలు అనగద్దు. అత్తలేని కోడలు ఉత్తమురాలే, కోడలు లేని అత్త గుణవంతురాలే లోకం. ఇంకా గుణాలు బయటకు ఎట్లా వస్తాయి కనుక అట్లాగూ కర్మ చేయకుండా ఉండి నేను సాధిస్తానని అనకు. మా తే సంగోస్తు అకర్మణి. చేసినప్పటికీ చేయకుండా ఎట్లా కర్మను ఆచరించమన్నాడు స్వామి? యోగస్థ కురు కర్మ అని. యోగస్థుడివై అప్పుడు కర్మను ఆచరించు. కర్మను ఆచరించడానికి మనిషికి ముందు ఒక అర్హత కావాలి. దేహం తెచ్చుకున్నా నేను ఏదో ఒకటి చేస్తాను ప్రయోగం అంటే కాదు. యోగస్థుడివై యోగమునందు స్థిరంగా నిలిచి అప్పుడు కర్మను ఆచరిస్తే అప్పుడు యోగస్థ కురు కర్మ అని సంగం త్యక్వా సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగమునకు అక్కడ నిర్వచనం ఏం చూపించారు? సిద్ధి అసిద్ధి నందు సమత్వ భావమే యోగం అని చూపించారు. కర్మ చేయడానికి తనకి ఒక స్థితిని చూపించారు. ఆ స్థితిని నిలుపుకొని ఇప్పుడు నువ్వు కర్మను ఆచరిస్తే అది సాంగత్యమే అవుతుంది, అసంగుడు కాలేదు. దేనితో అసంగుడు అంటే ఇక్కడ తనతో తనకే చెప్పిన సంగపదం ఇక్కడ వాడిందేమో అసంగోహం అని మనం ఇదివరకు అక్కడ మననం చేసింది. ఎట్లాగంటే బయట వాటితో విషయస్పర్శతో సాంగత్యం అని కాకుండా తనకు సాంగత్యం అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే కర్మయందు సాంగత్యం పెట్టుకోమని స్వామి చెప్తున్నారు. సాంగత్యం బయటి దాని అందు కాదు. సంగము బయటి దాని అందు విడిచిపెట్టాలి, తన యందు తనకు సాంగత్యం ఉండాలి. అది యోగం. అప్పుడు సిద్ధి అసిద్ధి. ఏమిటి సిద్ధి? అక్కడ కర్మస్థానంలో దాని సిద్ధి చూస్తావా, తన స్థానంలో తన సిద్ధి చూసుకుంటాడా? క్రియాస్థానంలో సిద్ధిని చూస్తాడా, తన స్థానంలో తను చూస్తాడా? ఆ సిద్ధి అసిద్ధిలు ఎందుకు కూడా సమత్వము, బ్యాలెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాడో ఆ సమత్వ పదానికి ఈ రోజు చూపించిన శ్లోకంలోనే యస్య చిత్తం బ్రహ్మణి రమతే,
ఆ బ్రహ్మమునందు రమించే చిత్తం ఏది చెప్పారో అదే ఇక్కడ సమత్వం అన్న పదం భగవద్గీత వాడి చూపించింది. రెండు ఒకటే అక్కడ. అంటే బ్రహ్మమునందు రమించటం. బ్రహ్మమునందు అంటే తన ఉనికి అందు తనను తాను గుర్తించే ఉనికి స్వరూపం తనలో తనకి ఏది ఊటగా ఉందో దాని అందు క్రీడిస్తున్నాడు వాడు యోగరతుడైనా సరే భోగరతుడైనా సరే. యోగరతుడంటే తన యందు తను ఆనందించే, అంటే కళ్ళు మూసుకొని తనలో తాను ఆనందించగలిగే ధ్యాన రూపంలో ఉన్నా సరే, లేదా కర్మస్థానానికి వచ్చి తన దేహేంద్రియముల ద్వారా తను ప్రవర్తించి ఆ ప్రవర్తనలో తన యోగమును దర్శనం చేసేవాడైనా సరే, అది భోగ శబ్దానికి ఇక్కడ అర్థం. యోగరతుడైనా భోగరతుడైనా క్రీడ తన యందు తనకైనా తన ఇంద్రియ ప్రవర్తన ద్వారా తను క్రీడించినా సరే, రెండింటి యందు కూడా యస్య చిత్తం బ్రహ్మణి రమతే, ఎవరి చిత్తము బ్రహ్మమునందు రమిస్తున్నదో, బ్రహ్మం అంటే తన ఉనికిని తాను గుర్తించే ఆ స్థితిని నిలుపుకున్నది బ్రహ్మస్థానం. తనకి నన్ను నేను గుర్తిస్తున్నా అన్న స్థితిని నిలుపుకోగలిగితే ఇంకా వాడు నందతి నందతి నందతి, వాడు లోటును అనుభవించడు. ఇంకా లోటులు గీటులు వస్తే ఏమవుతుంది, ఆ లోట్లన్నీ కూడా లోట్లు అంటే ఆ లోటంతా కూడా దేనివల్ల వస్తుంది, బయట వ్యవహారంలో వచ్చే లోటుపాట్లు కానీ నావి కాదు, గుణములవే కానీ నావి కాదు అని గుర్తించి వాడి యందు మాత్రము నందతి సమృద్ధిని చూస్తాడు. ఎందుకు, ఉనికిని గ్రహించడంలో ఈ లోటుపాట్లు ఏవి కూడా అడ్డం రావటం లేదు తనకి. నాకు తెలుస్తోంది నాలో నేను ఆనందంగా ఉన్నాను, నాకు ఇంకేం కావాలి, ఇంకేం అక్కర్లేదు. నందతి 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 సమృద్ధియే. ఇంకా అక్కడ దానికి కాస్త 1 మిల్లీమీటర్ తగ్గిందండి గ్లాస్లో అని కొలిచి ఆనందం కాదు అది, కొలత ఆనందము. మిల్లీలీటర్ తగ్గింది, 50 ml ఆనందం వచ్చింది, 200 ml గ్లాసులో 50 ml ఆనందం వచ్చింది. ఇంకాస్త నింపితే అది 100 అవుతుంది, ఇంకాస్త నింపితే 150 అవుతుంది, ఇంకాస్త నింపితే 200 పూర్ణం అవుతుంది. అట్లా కాదు వీడి ఆనందం. వీడి ఆనందం ఏమిటి, అది సవరింపబడితే నేను సమృద్ధి, నేను పూర్ణున్నైనా అని అనుకోడు ఇంకా వాడు. భోగరతుడైనా సరే, భోగం అంటే ఇంకా ఎట్లాగో ఇంద్రియ ప్రయోగంలో తనను తాను గుర్తించటం, అక్కడ భోగం అంటే భుజ పాలన అభ్యవహారం, పాలన చేసుకున్న భోగం. యోగం అంటే తనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకి వృద్ధాప్యం వచ్చిందనుకోండి, దేహానికి ముసలితనం వచ్చింది. ముసలితనం వచ్చినప్పుడు కూడా నోరు రుచించదు కదా, ఎట్లా వండి పెట్టినా కూడా వాడికి అంత ఆనందంగా ఉండదు, ఏం ఉండదు. ఏదో తింటుంటాడు, బతుకుతుంటాడు, అంతే, వాడి కాలం గడుపుతూ ఉంటాడు. ఇప్పుడు అదే ఒక పసిపిల్లవాడు రుచిని ఆస్వాదించినట్లుగా, ఒక చాక్లెట్ తింటే పసిపిల్లవాడు దాన్ని ఆస్వాదించినట్లుగా ముసలివాడు ఆస్వాదించలేకపోవచ్చు. కానీ అది తింటే తృప్తి అనేది, ఒక ఆకలి తీరటం అనే తృప్తిలో లోటేం రాదు. లొట్టలు వేసుకుంటూ తిన్నా, లొట్టలు వేయకుండా తిన్నా, ఏదైనా పదార్థం తింటే ఆకలిగా నేను స్థిరంగా ఉన్నానన్న ఆ భౌతిక ఉపమానంతో పోల్చినప్పుడు లోటేం రాదు. ఆకలి తీరిందా లేదా, ఆకలి ఎట్లా ఉంది ఇప్పుడు, దాని పరిస్థితి నేను ఉండలేకుండా చేస్తుందా, ఇంకా చాలా అంటాడా లేదా తిన్నవాడు. దానితో వాడికి ప్రమేయం లేదు. ఇప్పుడు వాడికి లోపల తెలిసింది ఏమిటి, కడుపు నిండటమే కానీ రుచితో ఏముందండి, ఇంకా దేహం ఇట్లా అవుతుంటే రుచులు గిచులు అన్నీ పోతాయి, బయట వాటితో ఏమంతగా దృష్టి ఉండదు, వాడికి తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు వాడికి తెలిసింది ఏమిటి, వాడు తృప్తి పడింది దేనితో, అంతే. భోగరతుడు కావాలంటే ఇప్పుడు ఇంద్రియం తృప్తి పడితే గానీ నేను తృప్తి పడని అంటాడు వాడు. ఇంద్రియ ప్రవర్తనలో తృప్తి వస్తే గానీ నేను తృప్తిగాను నేను పూర్ణుణ్ణి కాను అనుకునేవాడు భోగరతుడు. కానీ తన యందు తనకి తెలుస్తోంది ఇంకేం కావాలి, ఇది ఇంతే, దేహం ఏమవుతుంది, క్షీణదశకు వెళుతోంది. దానికి ఆ దేహానికి ఆ సమయంలో, వృద్ధాప్యం ముసలితనం వచ్చిన సమయంలో నువ్వు ఎన్ని సౌఖ్యాలు సమకూర్చినా సుఖమేం రాదు దానివల్ల. వస్తుందా, ఒళ్ళంతా నొప్పులు ఉంది, నువ్వు పిల్లలు ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు, ఈ పరుపు వేస్తాను, ఆ పరుపు వేస్తాను, మెమొరీ ఫోమ్ వచ్చింది బాగుంటుంది నువ్వు వేసుకొని చూడు అంటుంటారా లేదా. పిల్లల ప్రేమ ఎన్ని తెచ్చిచ్చినా వీడికి నిద్ర పట్టదు. పిల్లలందరూ పాపం ఏం చేస్తారు, కాసేపు ఆగుతారు, మళ్ళీ పడుకుంటారా లేదా. వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఈ దేహంతో సౌఖ్యం రాదు అని వాడికి అర్థమైపోతుంది. కానీ వాడి దేహ జీవిత యానం మాత్రం అట్లా సాగుతూ ఉంటుంది.
దేని వల్ల తృప్తి పడుతున్నాడు? అప్పుడు భోగరతుడు కాదు, యోగరతుడు కావాలి. వాడు నిజ సాధకుడైతే ఆ స్థితిలో కూడా యోగరతుడు కావాలి. ఈ యోగరతుడైన తన యందు తన కోసం ప్రయత్నం చేస్తున్న వాడైనా సరే, భోగరతుడైనా సరే. ఇప్పుడు సంగరతోవా సంఘ విహీన అన్నప్పుడేమో సంఘం అంటే కర్మస్థానమునందు చేసేవాడు, కర్మ ప్రయోగం చేసే సాధకుడైనా సరే, అకర్మ సాధకుడైనా సరే. లోకంలో రెండు రకాలుగా ఉంటారు. కర్మ సాధన వేరుగా ఉంటుంది, భక్తి మార్గము, జ్ఞాన మార్గం అని వాళ్ళ వాళ్ళ మార్గాలలో వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ సంగరతుడైనా సరే వాడు కర్మతో చేసి నేను ఇది సాధిస్తాను, నా ఉనికి గుర్తింపబడాలంటే ఏదో ఒక కర్మగా నేను చేసి ఆచరించి ఇక్కడ గుర్తింపబడాలి అని అనుకునేవాడు కర్మసంగుడు. అట్లా కాకుండా ఏ కర్మను చేయకపోయినప్పటికీ నాకు తెలుస్తోంది, సంఘ విహీనుడైనా సరే ఏ కర్మను ఆచరించకపోయినప్పటికీ నాలో నాకేమీ లోటు తెలియటం లేదు. ఇప్పుడు యోగరతుడైనా, భోగరతుడైనా, సంగరతుడైనా, సంఘహీనుడైనా సరే వాడికి ఎప్పుడు నందతి సమృద్ధి. ఎప్పుడు అంటే వాడి చిత్తము బ్రహ్మమునందు నిలిస్తే అది వాడికి సమృద్ధి. వాడు యోగమును ఆచరించినా బ్రహ్మమునందు నిలవకపోతే అది యోగం కాదు. భోగం వల్ల వాడు తనను తాను గుర్తించాలని ప్రయత్నం చేసినా ఒకవేళ తాను చిత్తం నిలవకపోతే అది సమృద్ధి రాదు. వాడికి సంగరతుడై కర్మను ఆచరించి కర్మిష్ఠిగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా తన యందు తాను గుర్తించకపోతే, రమించకపోతే, క్రీడించకపోతే సమృద్ధి లేదు. సంఘం వదిలేసి, కర్మలన్నిటినీ వదిలేసి, కర్మ నుండి నేను తప్పుకొని నా జీవితం నేను కేవలం విచారణ పరంగానే చేసుకుంటాను, బయట ప్రయోగం చేయనని అనుకున్న వాడికి కూడా అసంగుడైనా సరే ఎప్పుడైతే వాడి చిత్తం బ్రహ్మమునందు నిలవదో, బ్రహ్మం అంటే ఏమిటి అక్కడ తనను తాను నిలుపుకునే స్థితిని దర్శనం చేయటం బ్రహ్మస్థానం తనకి. అది చేయకపోతే సమృద్ధి రాదు, ఎప్పటికీ రాదు. లోకంలో భక్తులు అందరూ భక్తులు అనుకునే భజన చేస్తున్నారు, కానీ అందరూ భక్తుల్లో కూడా వాళ్ళ అనుభూతుల్లో తేడా ఉన్నాయి. కాసేపు పారవశ్యంలో భజన చేస్తున్నాడు అని అనుకున్నా, ఆ భజన చేసినంతసేపు నిలుస్తుంది, తర్వాత వచ్చేటప్పటికి ఇంటికి వస్తే పుట్టడు దుఃఖం, శోకం మిగిలింది. అక్కడ గుడికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుంటే నాకు ఆనందం అనుకుంటాడు. ఆ దర్శనం చేసుకుంటున్నంతసేపు ఆ లీలా మానుష విగ్రహంని అక్కడ విగ్రహ రూపంలో చూస్తుంటే, అలంకరణ చూస్తుంటే స్వామి విగ్రహం భౌతికంగానే ఎంతో ఆనందంగా ఉన్నప్పటికీ మళ్ళీ ఇంటికి వస్తే పోయింది అనుకోండి ఆనందం. వాడి చిత్తం బ్రహ్మమునందు రమించలేదన్నమాట. కర్మిష్ఠిగా తన కర్మనే ఆచరిస్తున్నాడు, ఎన్నెన్నో యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నాడు అనుకున్నా. ఆ క్రతువులలో తనను తాను చూసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఒకవేళ వాడి చిత్తం బ్రహ్మమునందు అంటే తనను తాను గుర్తించుట అన్న స్థితిని దర్శనం చేయలేకపోతే ఇక వాడికి సమృద్ధి లేదు. ఆ సమృద్ధి లేని కారణంగా ఏమవుతుంది? జీవితకాలం ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది. కర్మ చేసిన వాడు చేస్తూనే ఉంటాడు, యోగం చేసిన వాడు యోగం ఆచరిస్తూనే ఉంటాడు, భోగం చేసిన వాడు భోగం మళ్ళీ చేస్తుంటాడు. ఈ మళ్ళీ సంగము, అసంగము, యోగము, భోగం మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు జీవుడు? సాధకుడైన తర్వాత, జిజ్ఞాసు అయిన తర్వాత కూడా ఇదే కర్మని ఎన్నిసార్లు ప్రయోగం చేస్తాడు? ఉనికిని దర్శనం చేయడానికి ఇన్ని ప్రయోగాలు ఎందుకు చేస్తున్నాడు? సమృద్ధి ఇంకా నిలవటం లేదు వాడికి, బ్రహ్మం నందు చిత్తం నిలవటం లేదు. ఉన్న పడానివన్నీ ఆపేసి నేను ఆగిపోతే నాకు బ్రహ్మం తెలియబడింది అనుకున్న వాడికి ఈ అవకాశం ఉంది, ఈ అవకాశం లేదు, నేను ఇది చేయాలి, ఇది చేయలేను అన్న చేయకూడదు అన్న ప్రేరణయే లేదు వాడికి. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీత విమత్సర. సిద్ధి అసిద్ధి అందు సమత్వం ఉన్నాయి. ఆ సమత్వమే బ్రహ్మమునందు రమించే చిత్తమునకే సమత్వం ఉంటుంది. లోకంలో ఎన్ని కూర్చుకున్నాం మనం, అసలు మనకు లోకం అంటేనే కూర్చుకున్నది, ఉన్నది కాదు ఇక్కడ లోకం. మనం దర్శనం చేస్తున్న అన్ని కూడా కూర్చుకోబడినవే, ఏ ఒక్కటి కూడా ఉన్నది కాదు ఇక్కడ. అందుకే జగత్తు లేదు, జగత్తు మాయ, జగత్తు కల్పన, జగత్తు ఊహ. ఇప్పుడు ఆ లోటు పోవాలంటే పెద్దగా ఏమి కష్టపడక్కర్లేదు. దేని నుండి ఎన్ని శ్లోకాలు నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న అంత అక్కర్లేదు. ఆత్మ పరిశీలన చేసుకో ఒక్కసారి. దేని వల్ల లోటు వచ్చింది నాకు ఒక్కసారి.
బయట ఉన్న ఏ అంశములు నా లోటుకు కారణం కాదని తెలుసుకున్నవాడు ఇంకా అయిపోయింది, వాడికి అవసరం లేదు, వాడు నందతి అవుతాడు. ఆ లోటు నా లోపలే గనక, నా గ్రహింపు లోపలే అయితే గనక నేను మార్చేసుకుంటాను. గ్రహింపే లోటు అంటున్నారు కదా, ఆ గ్రహింపు నేను మార్చుకుంటాను. అందుకే యథా దృష్టి తథా సృష్టి, దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. జగత్తులో అంతా సమత్వభావమే కనిపిస్తుంది. అంటే ఏం కనిపిస్తుంది? ఎక్కడ ముట్టుకున్నా తనను తాను గుర్తించటకు అవకాశంగానే ఉంది కనుక అవకాశంగానే ఉంది. కానీ నేను కోల్పోవటానికి ఏది నన్ను ప్రభావితం చేయలేదు. ఎటువంటి పరిస్థితులు చేయలేరు, ఏ మనుషులు చేయలేరు, ఏవీ చేయలేరు. నన్ను నేను చూసుకోవటం ముఖ్యం, నా చిత్తాన్ని నేను చూసుకోవటం ముఖ్యం. ఎట్లా ఉంది, ఎట్లా చైతన్యవంతం అవుతుంది, నాలో నేను ఎట్లా గుర్తింపబడుతున్నాను, అది బ్రహ్మమునందు రమించేస్తూ క్రీడించేస్తూ. ఆ పసి పిల్లవాడు తల్లి దేహంలో గర్భంలో ఉన్నప్పుడే వాడికి పూర్తి సృష్టి అవగాహన అంతా ఉంది. వాడు తెలివిలేని వాడేం కాదు. పసిపిల్లవాడు వీడికి ఏం తెలుస్తుంది అని మనం అనుకుంటాం చూడండి. ఆ ఏం తెలుస్తుంది అన్న బయటి విషయాలే తప్ప వాడికి తెలియనివి సృష్టి రహస్యాలు నీకంటే బాగా వాడికి గర్భంలోనే తెలుసు. అంత అవలోకన చేసి వచ్చాడు వాడు. జన్మ జన్మాంతరంగా ఆ జీవుడు అనుభవిస్తున్న వాటిని అంతటిని గర్భంలో అవలోకన చేసి వస్తున్నాడు వాడు. వాడి జిజ్ఞాస ఎట్లా ఉంటుంది? అవలోకన చేసిన వాడు వెంటనే ఆ బయటికి వస్తున్న దేహాంతో ఎంత జిజ్ఞాస లోపల ఉంటుంది. ఆ అవకాశాన్ని పూర్ణంగా ఉపయోగించుకోవాలన్నంత జిజ్ఞాస ఉంటుంది ఆ పసిపిల్లవాళ్ళు. ఆ జిజ్ఞాసని మనం చిదిపేస్తాం, చిగురుస్తున్న చెట్టుని చిగురు తుంపినట్లు తుంపేస్తాం. ఒక మనిషిలో జిజ్ఞాసను తొలగించటం కంటే హింసాత్మకమైంది ఇంకొకటి లేదు సృష్టిలో. ఇప్పుడు అసలు ఆ జిజ్ఞాస అనేది ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే, మనిషికి ఒక సెల్ ఫోన్ ఇస్తే వాడికి ఇంకేం అక్కర్లేదు. పూర్వం తపస్సు చేసే ఋషులకు మునులకి ఎవరిని పంపిస్తాడు? ఇంద్రుడు అప్సరసలను పంపిస్తే వాడు చెలిస్తాడు, వాడు తపస్సు భంగం అవుతుందని అనుకుంటాడట. ధ్రువోపాఖ్యానంలో ధ్రువుడు తపస్సుకి భూమండలం అంతా కూడా, ధ్రువుడు ఏం చేస్తాడంటే తపస్సులో 5వ నెలకు వచ్చేటప్పటికి ప్రాణవాయువును బిగిస్తాడట. అంటే 12 రోజులకు ఒక్కసారి ఉచ్ఛ్వాస తీసుకొని అంతే అట్లాగే బిగించేసి ఆపేస్తాడు. మొత్తం భూమండలం అంతా కూడా వాయుస్తంభనం అయిపోయింది. దేవతలందరూ కూడా, అంటే కథ అట్లా ఉంది, దాని నిజార్థం మనలోనే ఎట్లా ఉంటుందో తర్వాత మననం చేద్దాం. కానీ అట్లా భూమండలం అంతా కూడా స్తంభించిపోతే ఇంద్రాది దేవతలు అనుకుంటారు వాడేమో 5 ఏళ్ల పిల్లవాడు, వీడిని చెలింపజేయటానికి వీడిని అప్సరసలను పంపలేరు కదా. అప్సరసలను పంపిస్తే వాడు చెలించాడు. ఎందుకు? వాడికి వాటితో పనులు లేదు కదా. ఏదో యవనంలో ఉన్నవాడైతేనేమో అప్సరసల వల్ల చెలించిపోతాడు. ఇప్పుడు వీడిని ఏం చూపించి చెలింపజేయాలి, వీడి తపస్సుని భంగం చేయాలి, వాళ్ళకి అర్థం కాదు. నేరుగా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతారు కదా కష్టం వస్తే ఎవరైనా. స్వామి, మొత్తం భూమండలం స్తంభించిపోయింది, ప్రాణవాయువు ఆడటం లేదు, ఎవరికి ఆగిపోయిందంటే అప్పుడు ఏం చేయాలో తెలియకపోతే విష్ణువు నేను వెడతాను, అది ధ్రువుడు చేస్తున్న తపస్సు అని వాళ్ళకి వివరించి చెప్తాడు. అంత అక్కర్లేదు. ఇప్పుడైతే సెల్ ఫోన్ మారేస్తే వాడు చెల్లించిపోతాడు. ఆశ చూపించాలంటే ధ్రువుడికి అసలు తాను దేని కొరకు తపస్సు చేస్తున్నాడో కూడా తెలియదట. అట్లా తపస్సు చేస్తాడు. ఏం కోరుకుంటున్నావు అంటే నాకు తెలియదు, నాకు నారాయణుడిని చూడాలి, నేను ఆ విష్ణుమూర్తిని చూడాలి, నాకు అదొకటే కావాలంతే. ఎందుకు నువ్వేం అడుగుతావు అంటే నాకు తెలియదు. ఏం అడగాలో తనకు తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తనకు తెలియదు, తాను దేని చేత చలించబడతాడో తనకు తెలియదు. తనకు ఏకాగ్ర నిష్ఠ, బొటన వేలు మీద నిలుపుతాడట. ఒక కాలు మీద కాదు, ఒక్క బొటన వేలు మీద నిలబడి తపస్సు చేస్తాడు. సనక సనందనాది ఋషులు 1000 సంవత్సరాలు కల్పాంతాల దాకా కూడా తపస్సు చేసి పొందలేని ఒక పరమాత్మ సారూప్య సాక్షాత్కారాన్ని 5 నెలల్లో సాధిస్తాడు, ఏం తెలియకుండానే. వాడిని చెలింపజేయడానికి ఏం చేయాలో కూడా తోచలేదు ఇంద్రుడికి. కానీ మనకట్లాగా ఒక సెల్ ఫోన్ మారేస్తే ఇంకేం అక్కర్లేదు, చెడిపోవడానికి ఇంకేం కావాలట.
వాడి వయసుతో ప్రమేయం లేదు. వాడు 2 సంవత్సరాలైనా, 1 సంవత్సరమైనా, 90 ఏళ్ళైనా చాలు. తన ఎందు తనకు రమించటం అనే దాని నుండి దూరం అయిపోవటానికి అదొక్కటి సరిపోయింది ఇప్పుడైతే. ముందంటే సాధనాలు విడివిడిగా ఉండేవి. ఇప్పుడు ముందు పూర్వము అమ్మలక్కలకి వాళ్ళందరికీ పని తీరిక కాగానే ఏం చేస్తారు, టీవీలు కూడా లేని కాలం అయితే పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి నువ్వేం చేసావు, నేనేం చేశాను, మీ అక్క, మీ ఆడబిడ్డ, మీ అత్త, మీ మామ, ఇవే కదా చెప్పుకునేవాళ్ళు. అదొక సాధనం బయటికి వెళ్ళిపోవడానికి స్వరూపం నుండి. ఆ తర్వాత టీవీలు వచ్చిన తర్వాత ఏమైంది, టీవీ సీరియల్ కాసేపు కట్టేస్తుంది. అది టైమింగ్స్ ప్రకారంగా వస్తుంది కాబట్టి ఆ టైంలో ఆ వేళలో మాత్రమే అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ అంటే నిత్యోత్సవో భవేద్దేశం నిత్యశ్రీ నిత్యమంగళం అని, దానికి అసలు అడ్డు అదుపే లేదు. నిత్యం అది నిరంతర ప్రవర్తన అయి కూర్చుంది. అంటే నువ్వు స్వరూపాన్ని కోల్పోవడానికి నీకు కావలసిన సాధనాలలో నువ్వు తయారు చేసుకున్న ముఖ్య సాధనమైంది సెల్ ఫోన్. ఇంకేం అక్కర్లేదు దానికి. నెట్ అది డేటా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం అక్కర్లేదు, నువ్వు పతనం అవ్వడానికి ఇంకేం అక్కర్లేదు. అట్లాగూ మనకు కావాల్సింది ఏమిటి అంటే యోగరతుడైనా సరే, భోగరతుడైనా సరే, సంగరతుడైనా సరే, సంగహీనుడైనా సరే, యోగం అంటే కేవలం తన యందు తనను తాను గుర్తించటం కోసం చేసే సాధనం యోగం అవుతుంది. భోగం అంటే ఇంద్రియ ప్రవర్తన ద్వారా తాను వ్యక్తమై చేసే సాధన భోగం అవుతుంది. సంఘం అంటే కర్మస్థానంలో కర్మిష్ఠిగా తాను ఆచరించి చేసే సాధన కర్మ సాధన సంఘం అవుతుంది. అసంగం అంటే కర్మను అతిక్రమించి తనలో తాను విచారణ ద్వారా చేసేది అసంగం అవుతుంది. ఈ 4గింటిలో కూడా తనకు కావాల్సింది ఏమిటి, ఒకటే. ఎట్లాగైతే ఒక నాట్యగతకు చెప్తారు మంచి శ్లోకం, ఎట్లాగది, పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియం న జయహాతి యోగి. ఎట్లాగూ మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్ నటీవ సంగీత తాళ నటనాది గతం వశోపి మౌలిస్థ కుంభ పరిరక్షణ ధీర్ నటీవ పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగి అని. ఒక నాట్యగత ఏం చేస్తుంది, ఒక పళ్ళెం మీద కాళ్ళు పెట్టి నాట్యం చేస్తూ తల మీద ఒక కుంభం అంటే చెంబు పెట్టుకుంటోందట. పెట్టుకొని నాట్యం చేస్తున్నప్పుడు సంగీతము, తాళము, ఆ లయ, పాదము, ముఖము యొక్క హావభావాలు అన్నిటినీ ప్రదర్శిస్తోంది. దానికి బయట చూసేవాళ్ళు వాళ్ళు చూసేవాళ్ళ ఆ విజిల్స్ వేయటం అని అది పరమస్వామి వారు వర్ణిస్తారే. ఒకడు విజిల్ వేస్తాడు, ఒకడు గోలికాయ కొడతాడు, సోడా, అవన్నీ ఎన్ని శబ్దములు ఉన్నా సరే తన చిత్తం ఎట్లా అయితే మౌలిస్థ కుంభ పరిరక్షణ చేసుకుంటూ ఉంటుందో, అంటే తల మీద ఉన్న ఆ చెంబు పడకుండా ఉండే అదే పనిలో ఉంది. తను బయటికి ఏం చేస్తుంది, ఆ తాళానికి తగిన అందలను వేస్తుంది, కాళ్ళ చేతుల ద్వారా ఆ నాట్యం చేస్తూనే ఉంది. అయినప్పటికీ తన దృష్టి దేని మీద ఉంది, మౌలిస్థ కుంభ పరిరక్షణ. అట్లాగే పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోపి, పుంఖానుపుంఖములుగా నీకు విషయంలో వచ్చినప్పటికీ కూడా నీ చిత్తం ఎట్లా ఉండాలి, తనను తాను రక్షించుకునే చిత్తంలో నీవు ఉంటే అది బ్రహ్మావలోకన ధియం న జహాతి యోగి. యోగి అనేవాడు బ్రహ్మావలోకనం చేస్తుంటాడు. అంటే తనను తాను నిలుపుకుంటున్నానా కోల్పోతున్నానా, ఏది చేస్తే భక్తి, ఏది చేస్తే సేవ, ఏది చేస్తే బయట ఏది చేసినా అది సాధనమే గాని సాధ్య వస్తువు కాదది. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు సాధనలు, సాధ్య వస్తువు తానే. సాధ్య వస్తువు తనకు సిద్ధించే ఉంది, తనకు సిద్ధించే ఉన్నాడు. ఈరోజు ఈ క్షణాన తను కళ్ళు మూసుకుంటే తనకు నేను అన్న స్ఫురణ అర్థమవుతుంది. ఎట్లా ఆవరణలన్నీ తొలగించుకొని అవలోకన చేస్తే అర్థమవుతుంది. ఏ దోషం ఉన్నా అది బయటిదే, అది నాది కాదు. గుణములు నావి కావు, దేహము నాది కాదు, దేహం యొక్క ప్రక్రియ నాది కాదు, దేహం వలన, దేహం సంబంధిత విషయముల వలన వచ్చే ఏ లోటుపాట్లు నావి కాదు. ఈ ఒక్కటి నిలుపుకోగలిగితే బయట వాటిని ఎన్నైనా సవరించుకునే ప్రయత్నమే చేసినా సవరింపు లేకుండా తనకు తాను స్థితిగతులను అడ్జస్ట్ చేసుకోవటం అంటాం. వాటిని సమన్వయం చేసుకున్నా సరే, చేసుకోకపోయినా సరే, సవరించుకున్నా సరే, సవరించుకోకపోయినా సరే, బయట ఏం చేసినా సరే
తనకు కావాల్సిందని యస్య చిత్తం బ్రహ్మణి రమతే, వాడు సృష్టి తనకిచ్చిన సమృద్ధి స్వరూపాన్ని దర్శనం చేస్తాడు. సృష్టిలో అపరా ప్రకృతి సమృద్ధి స్వరూపం. అగ్ని తన స్వరూప లక్షణాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోల్పోతుందా? కోల్పోదు. వాయువు కోల్పోదు. జలము, పృథివీ ఏది కూడా తన ఆకాశము స్వరూప లక్షణాలను కోల్పోవు. అంటే ఏమిటి? ఉనికిని ధారణ చేసి నిలుపుట అన్న తన స్వరూప లక్షణాన్ని అవి కోల్పోవు. అప్పుడే వాటి స్వరూప లక్షణంతో అవి వెలుగుతున్నాయి. కానీ ఈ స్వరూప లక్షణాలను అపరాప్రకృతిని గుర్తించే పరాప్రకృతి రూపుడే లేకపోతే అగ్నికి స్పష్టత లేదు, ఆకాశానికి స్పష్టత లేదు, వాయువుకి స్పష్టత లేదు, నిరంజన భావం లేదు, ఏది లేదు. ఎక్కడ ఇవన్నీ వ్యక్తమవుతున్నాయి? గ్రహించే పరాప్రకృతి స్వరూపుడు దగ్గర వ్యక్తమవుతున్నాయి. లేకపోతే సృష్టి చేసి వదిలేశారనుకోండి. మొట్టమొదటి మనం ఈరోజు చెప్పుకున్న ఉపమానం ఏమిటి? ఒక గదిలో పంచభక్ష్య పరమాన్నాలన్నీ వండి పెట్టారు, అంతే. దాని మీద మనం ఏమైనా వ్యాఖ్యానం చేస్తామా? వండి పెట్టారు, అక్కడికి పూర్తయింది, సృష్టి పూర్తయింది. ఇప్పుడు ఏం మాట్లాడాలి? తినేవాడు అన్న ఒక అంశం వస్తే ఆ తర్వాత వాడు వస్తాడు, వాడికి నచ్చటం, నచ్చకపోవటము, ఇష్టము, సమన్వయం కావటం, ఇవన్నీ అంశాలు ఎప్పుడు వస్తాయి? తినేవాడు అన్న ఒక వాడు వస్తే ఆ ప్రక్రియలో అక్కడ ఆ ప్రస్తావనలో వాడు ఉంటే ఇవన్నీ, లేకపోతే ఉన్నాయి, అంతే. సృష్టిలో అపరా ప్రకృతి స్పష్టంగా ఉంది, ఉనికిని ధారణ చేసి స్పష్టంగా నిలిపింది. ఇంకా దాంతో సంబంధం ఏం లేదు. ఇక్కడ అయిపోయింది, అక్కడికి క్లోజ్, సృష్టి అయిపోయింది. ఎవరితో వచ్చింది ఇప్పుడు? నేను అన్న ఏ పరాప్రకృతి జీవస్వరూపుడున్నాడో వాడి గ్రహింపుతో పోల్చి సృష్టి యొక్క స్థితి లయములు జరుగుతున్నాయి. సృష్టి స్థితి లయం ఎవరితో పోల్చి? ఎవరితో పోల్చండి? ఎవరికి సృష్టి జరుగుతోంది, ఎవరికి స్థితి ఉంది, ఎవరికి లయం అవుతోంది? స్పష్టంగా ఆలోచించండి. మన జీవితంలో మనం రోజు అనుభవిస్తున్న ఉపమానము చాలా సార్లు మనం మననం చేస్తున్నది. దాటేయకుండా అవకాశాన్ని తీసుకోవాల్సింది. సృష్టి స్థితి లయములు నిద్రలో రోజు జరుగుతూ ఉన్నాయి. నిద్ర లేస్తున్నాం, సృష్టి అవుతోంది, స్థితి అవుతోంది, లయం అయిపోతుంది, నిద్రపోతుంది. ఎట్లా సత్యం అనుకుంటున్నావు నువ్వు? నీ మెలకువ జాగ్రత్త అవస్థ దాన్ని సృష్టిస్తోంది. నీ కాస్త ఏమరపాటు, నీ నిద్ర దాన్ని లయం చేస్తోంది. కాసేపు తైతక్కలాడి నువ్వు అక్కడ ఉండి నీ సత్యత్వాన్ని అక్కడ ఆపాదన చేసి అది దానికి స్థితికి కారణం అవుతున్నావు. ఇక్కడ ఎక్కడుంది సృష్టి స్థితి లయలు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే 3 అంశములు ప్రవర్తించాలంటే, సృష్టి స్థితి లయకారకులు ప్రవర్తించాలంటే ఎవరుండాలి అక్కడ? తను లేకపోతే సృష్టి లేదు, బ్రహ్మ లేడు, విష్ణు లేడు, మహేశ్వరుడు లేడు, సృష్టి స్థితి లయములు లేవు, త్రిగుణాలు లేవు, ఏవి లేవు. ఎవరుండాలి? నేను. ఇప్పుడు ఆ నేను ఎక్కడుందండి? ఎక్కడ దాచిపెట్టబడింది? ఒంటి స్తంభం మేడ మీద ఆ మాయావి ప్రాణాన్ని, రాక్షసుడి ప్రాణాన్ని చిలుకలో పెట్టినట్టు ఎక్కడైనా దాచబడిందా? తేట తెల్లమై ఉంటే కనిపించలేదంటున్నాం మనం. నువ్వు అదే. ఇంకొకటి ఏదొచ్చి నువ్వు అది కాదని చెప్తే అది నేను కాదని దాన్ని పోకపోతే అప్పుడు గుర్తించినంత మాత్రం చేతనే తొలిగేది ఏదో అదే మాయ. మాయ అంటే గుర్తించినంత మాత్రం చేతనే తొలగిపోయేది మాయ. గుర్తింపు లేకపోతే ఆవరించింది, గుర్తిస్తే ఇంతే. మంచు ఎంతసేపు ఉంటుంది? అంతే. ఎండొస్తే మంచు తొలగిపోతుంది. నీ ఆత్మ ప్రకాశం నీకు ఎప్పుడు గోచరిస్తుందో, ఏ మంచు నిన్ను, ఏ మబ్బు, ఏ ఆవరణ నిన్ను ఆపలేదు. నీ స్వరూప దర్శనం నుండి ఆపలేదు. కేవలం మన భ్రాంతి, తెలియలేదనుకోవటం మన భ్రాంతి. సిద్ధ వస్తువుని సాధన చేత సాధించాలనుకోవటం కూడా మన భ్రాంతియే. సాధన చేత సాధింపబడేవన్నీ బయటివి, సిద్ధ వస్తువు కాదు. నీవే అయ్యి నీ స్వరూపమై ఉండి
ఉప్పుకు ఉప్పదనం కోసం ఇప్పుడు ఏం ప్రయత్నం చేయాలండి? ఆవకాయలో చేరాలా, పులుసులో చేరాలా? దేంట్లో చేరితే దానికి ఉప్పదనం వస్తుంది? ఇంకొక విశేషం ఏమిటంటే ఉప్పు యొక్క ఉప్పదనం ఉప్పుకు తెలియదు. తెలుసా? తెలియదు. ఎవరికి తెలుసు? అక్కడ కూడా నేనే ఉండాలి. మళ్ళీ నా రసనేంద్రియమైన ప్రయోగం లేకపోతే ఉప్పుకు ఉప్పదనమే లేదు సృష్టిలో. ఉప్పుకు ఉప్పదనము అని ఆపాదన చేసి ఇది ఉప్పు అన్నది ఎవరు? జీవుడి యొక్క రసనేంద్రియం అన్నది ఆ మాట. మంచుకు చలి ఉందా? ఇక్కడ మొత్తం అంతా మంచు కమ్మి ఉందనుకోండి, మంచు యొక్క చలి దాని విశిష్టత ఎవరు మాట్లాడరు. కానీ ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న చైనాలో ఉన్నట మంచు కమ్మేసి ఆ రోడ్డు మీద దృశ్యాలు కనిపించక, ఎదురుగా ఉన్న దృశ్యం కనిపించక వరుసగా 200 కార్లు ఢీకొన్నాయట. 200 కార్లు ఢీకొనేంత దూరం కూడా ఏం కనిపించటం లేదు. ఒకటి గుద్దుకుంది వస్తూనే ఉంది, గుద్దుకుంటూనే ఉందట. అంత అయ్యేదాకా కూడా ఆ మంచు కమ్మేసింది. ఇప్పుడు ఈ 200 కార్లు ఆ మనుషులు ఎవరూ లేరనుకోండి, చైనాలో ఎంత మంచు ఉంటే మాత్రం ఎవరేం పట్టించుకుంటారో అదొక వార్త అవుతుందా? కాదు. ఏది మాట్లాడుతున్నానన్నా, ఏది చెప్పుతున్నానన్నా, ఏ లోటును ఎత్తి చూపిస్తున్నానన్నా, ఏ సమృద్ధిని ఎత్తి చూపిస్తున్నానన్నా, ఆ సృష్టిలో నువ్వున్నావు కదరా నాయన, నిన్నెట్లా వదిలేస్తున్నావు? నీ గురించి మాట్లాడకుండా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరు ఈ గ్రహింపులందరికీ కేంద్ర స్థానమో అది నేను. దాని యందు చిత్తం నిలిపి యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి. వాడికి సృష్టి యొక్క సమృద్ధి స్వరూపం అర్థమవుతుంది. సృష్టిలో సమృద్ధికి బాహ్యంగా లోటు లేదు, ఎక్కడా లోటు లేదు. అందుకే స్వామివారు ఏం చెప్పారు? సృష్టి ఆధ్యాత్మికము, చెప్పండి, సృష్టి ఆధ్యాత్మికము, కర్మ ఆధ్యాత్మికము, జీవితం ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఉనికి యొక్క స్పష్టమైన ధారణ. స్పష్టమైన ధారణకు లోటు లేదు సృష్టిలో ఎక్కడా కూడా. కేవలం ఆ సృష్టికి కేంద్ర బిందువు అయిన వాడిని నువ్వు వదిలేస్తున్నావు. అది నువ్వే, ఇంకొకటి కాదు. ఎవరికి వారే సత్యం. ఈ జాగ్రత్త అవస్థ అంతా కళ అన్నాం అనుకోండి, ఎవరికి కళ ఇది? నీ కళ, నా కళ? చెప్పండి. నా కళలో మీరున్నారా? మీ కళలో నేనున్నానా? ఎవరికి వారే సత్యం, ఎవరికి వారే సత్యం. నా కళలో ఉన్న మీరు కూడా నా స్వరూపమే, మీ కళలో ఉన్న నేను కూడా నేను స్వరూపమే. నేనే అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కలగనేదే అనే వ్యక్తిగత రూపమే లేనప్పుడు కళ అన్న దాంట్లో నువ్వు నేను అనే భేదభావం ఎక్కడుంది? మీరు నేమను మతి భ్రమణమును భిన్నులై ప్రవర్తిల్లు అన్నట్లు దీనికి కూడా ఒక మీమాంసయా మనకి? ఊహకి ఎవరు ఊహ అయితే ఏమిటండి? మీరు ఊహించుకుంటే ఊహ ఒకటి, నేను ఊహించుకుంటే ఇంకొకటి. నాకు ఊహ అంటే ఊహయే. ఊహ అంటే లేనిది ఉందనుకోవటం ఊహ, మాయ. దానికి ఏమిటి మీదైతే ఏమిటి, నాదైతే ఏమిటి, ఎవరిదైతే ఏమిటి? అది లేదు. అంటే గుర్తిస్తే తొలగిపోయేది మాయ, గుర్తించకుంటే ఉన్నట్లుగా కనిపించేది. దాని అస్తిత్వము నీ గుర్తింపుతో, దానితో కాదు. పొగమంచు అస్తిత్వము ఆ చలిని స్పర్శించేసిన స్పర్శేంద్రియంతో పోల్చి కానీ మంచుతో పోల్చి కాదు. మంచుకు పాపంగా అది చల్లగా ఉన్నట్టుకోదు అది. అందుకే హిమాలయాలు మంచు చల్లగా ఉన్నా కూడా దానికి ఏం కాదు. ఎవరైనా పెడితే అప్పుడు చలేస్తుంది, అంతేగాని హిమాలయాలకు చలేస్తుందా? ఉప్పుకి ఏమైనా కష్టంగా ఉంటుందా? కరోసివ్నెస్ ఉంటుందా దానిలో? దానికి ఉప్పులో అది అట్లాగే, ఉప్పు సీసాలో ఉప్పు అట్లాగే ఉంటుంది, అదేం కాదు. మనం వేలు పెడితే కాసేపు అట్లాగే ఉంచితే ఏమవుతుంది? ఉప్పులో వేలు పెడితే, ఉప్పులో నానబెడితే ఏమవుతుందండి? నీరు అవుతుంది. నీ స్పర్శ వల్ల అయింది అది, లేకపోతే దాని పాటికి అది అట్లాగే ఉండేది. నువ్వు వేలు పెడితే తప్ప దేంట్లో ఏ మార్పు రాదు. సృష్టిలో వచ్చే ఇప్పుడు నీకు కనిపిస్తున్న సమృద్ధి స్వరూపానికి అడ్డు వచ్చే లోటుపాట్లన్నీ ఏమిటి? వాటి నిర్వచనం చేయి. అవన్నీ నేను కాదు.
అవన్నీ నేను కాదు. లోటు లేకుండా ఏ సమృద్ధి స్వరూపం సృష్టి రచనలో ఇమిడి ఉందో, ఉనికికి తనయందే తాను అనే ఒక సమృద్ధి ఏదుందో అదే రచన సృష్టిలో విడవబడిందో ఆ సమృద్ధి స్వరూపమే జీవుడు. జీవుడు అంతకంటే వేరొకడు కాడు. జీవో బ్రహ్మ ఏవ, ఇంకొకటి కాదు. ఆ బ్రహ్మమునందు ఎవరి చిత్తం రమిస్తుందో వాడికి ఇంకా లోటు తెలియదు. లోటు తెలిసిందంటే నీ వల్ల అని గుర్తించటమే ఈరోజు మనకి చెప్పింది ఈ శ్లోకం. ఇక్కడ చెప్పండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఓం తత్ సత్.